ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక పాద ప్రణామాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము ధారావాహిక కార్యక్రమము సుందరకాండ ప్రాభవము వైభవము. ప్రవచనకర్త శ్రీమతి డాక్టర్ సుంకర సరస్వతీదేవి గారు, సరస్వతి గారు, సాయిరామ్ ఏలూరు. వారికి మన అధినేత దంపతుల తరఫున, మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఓం శ్రీ సాయిరామ్, జై జై సాయిరామ్. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గురు దంపతులు అయినటువంటి శ్రీమతి శ్రీ మల్లెల వరలక్ష్మి నారాయణలకు సునమస్సులు తెలియజేసుకుంటూ నా సహస్రోతలకు సాయి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సహృదయ నమస్సులు అందజేస్తున్నాను. శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టానికి మనం వెళ్ళాలి. సుందరకాండ అయిన తర్వాత శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారికి నమస్కరించుకుంటూ లంకలో హనుమ రావణుని చూడటం, సింసపా వృక్షం మీద కూర్చుని సీతమ్మని చూడటం, తర్వాత నిన్న రోజున రావణాసుడు సింసపా వృక్షం దగ్గరికి సీతమ్మ దగ్గరికి వెళ్ళటం మనం తెలుసుకున్నాం. ఈరోజు రావణాసుడు సీతమ్మతో కొంచెం సంభాషణ చేస్తాడు. దానికి సీతమ్మ తల్లి కఠినంగా సమాధానం చెప్తారు. ఆ విషయాలు కొంతవరకు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. రావణుడు సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చాడు, చూశాడు. ముందుగా ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఆమె సౌందర్యాన్ని మెచ్చుకోవడం మొదలుపెట్టాడు. కానీ ఆమె అతని మాటలకు ఏమీ పొంగిపోలేదు. వాడు అనవసరంగా మాట్లాడినందుకు కృంగిపోయింది, కానీ బాధపడుతూనే ఉన్నారు. వాడు ఏమన్నాడంటే, రావణాసురుడు, నువ్వు ఎందుకు అసలు భయపడిపోతున్నావు? ఇక్కడ ఎవరున్నారని, నీకెందుకు ఇంత పిరికిదనం? ఎందుకంటే బేలబేలగా చూస్తున్నారు కదా ఆవిడ, అందుకని. ఇక్కడ అసలు ఎవరున్నారని ఎవరు లేరు, ఉండేవాళ్ళు ఎవరు అంతా రాక్షసులే, నేను రాక్షసుణ్ణే. తర్వాత ఇంకా ఎవరో వచ్చి నేనేదో చేస్తాను, నువ్వేం భయపడక్కర్లే, ఎందుకంటే ఈ లంక చుట్టూ 100 యోజన సముద్రం ఉంది, దాన్ని దాటి ఎవ్వరు కూడా రాలేరు. తర్వాత నేను ఎవరిని అనుకున్నావు, నేను అన్ని లోకాలను కూడా గెలిచాను, ఎవ్వరు కూడా నా వైపు కన్నెత్తి చూడలేరు, కాబట్టి నీకు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు, నువ్వు ధైర్యంగా ఉండు అని మళ్ళీ అంటాడు. నేను నా ధర్మం ఏమిటో నేను నిర్వర్తించాను, ఎందుకంటే నేను రాక్షసుణ్ణి, రాక్షస వంశంలో పుట్టాను. నేను ఎంత ధర్మాత్మో నీకు తెలుసా? నా ధర్మం ఏమిటంటే ఎవరైనా అందమైనటువంటి స్త్రీలు కనబడితే వాళ్ళని ఎత్తుకుని తీర్చేసుకుంటాను, అది నా ధర్మం. నా ధర్మం నేను నెరవేర్చాను. నువ్వేమో సౌందర్యవతి, నేను చూశాను, నేను ఎత్తుకొచ్చేసాను. కానీ నాపై నీకు ప్రేమ లేదని నాకు తెలుసు, అందువల్ల నేను నిన్ను మాత్రం తాకను. నీవు మనసు మార్చుకుని నన్ను భర్తగా స్వీకరించాలి. అందువల్ల నీవు అసలు అనవసరంగా దుఃఖిస్తున్నావు, అసలు దుఃఖించకు. నువ్వు అంత గొప్ప అందమైన స్త్రీవి, ఈ నేల మీద ఆ నిద్రించడం ఏమిటి, ఆ ఉపవాసములు ఉండడం ఏమిటి, ఆ దుఃఖంగా ఎందుకు ఆ మలిన వస్త్రాలు ధరించి అలాగా బాధపడుతుంటావు? అసలు ఈ పనులు చేయడం నీకనేవి తగదు, ఎందుకంటే నువ్వు స్త్రీలలోనే ఆణిముత్యం లాంటి దాన్ని. నిన్ను చేరి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా నీకు ఊడిగాలు చేస్తారు. అటువంటి సౌభాగ్యాలన్నీ కూడా నువ్వు పొందడానికి నన్ను చేరు. అసలు నువ్వు సౌందర్యానికే సౌందర్యానివి. అసలు సౌందర్యం అంటే ఏమిటి అంటే నిన్ను చూపిస్తే చాలు. మనోహరమైనటువంటి నీ యవ్వనాన్ని అనవసరంగా వ్యర్థం చేసేసుకుంటున్నావు. కదిలిపోయే నదీ జలాలు మళ్ళీ తిరిగి వెనక్కి రావు, అదే విధంగా నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. కాబట్టి నువ్వు నా పట్టమహిషు అయిపో.
తర్వాత నీకు అన్ని కూడా నా రాజ్యంలో అన్ని కూడా నీవే. నా దగ్గరటువంటి రాజవంశీకులు, స్త్రీలు అందరూ కూడా నీకు ఊడిగం చేస్తారు అని మరీ మరీ చెప్పాడు. అంతేకాదు, నేను జయించినటువంటి రాజ్యంలన్నీ కూడా నీ తండ్రి అయినటువంటి జనక మహారాజుకి ఇచ్చేసాయి. నీ వారినంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించని, అందువల్ల నీవు నన్ను వివాహం చేసుకో, నా భార్యగా నా దగ్గరికి వచ్చేసాయి నేను చెప్పినట్లుగా అని అన్నాడు. అలా అంటే పర్వాలేదు, కానీ రాముణ్ణి కూడా తోలనాడాడు. దానికి మాత్రం సీతమ్మ తల్లి భరించలేకపోయింది. ఏమన్నాడంటే, నారచీరలను ధరించి అడవుల్లో తిండి లేక ఆ తిరుగుతున్నటువంటి రాముడి వల్ల నీకేం సుఖం, నీకేంటి అసలు లాభం? రాముడికి అసలు రాజ్యము పోయింది, సంపదలు పోయాయి, అసలు ఏమి లేదు, నిలవ నీడలేదు, చెట్ల కింద ఉంటున్నాడు, కందమూలాలు తింటున్నాడు, నేల మీద నిద్రిస్తున్నాడు. అట్లాంటి రాముడు గురించి ఎందుకు ఇంత శోకిస్తావు? అసలు రాముడు ఉన్నాడో బతుకున్నాడో లేదో కూడా మనకు తెలియదు కదా. కాబట్టి నీవు నా అంతఃపురానికి వచ్చేసాయి అని పలు విధాలు చెప్పాడు. ఇంకో విషయం కూడా తన గొప్పతనం చెప్పుకుంటున్నాడు రాముణ్ణి కించపరిచి. ఏమిటంటే, తపస్సునందు గాని, బల పరాక్రమలందు గాని, సంపదలందు గాని, తేజస్సునందు గాని, కీర్తి ప్రతిష్టలందు గాని ఏ విషయంలో కూడా రాముడు నాతో సమానం కానే కాదు. కాబట్టి అటువంటి తక్కువ స్థితిలో ఉన్నటువంటి రాముణ్ణి గురించి నువ్వు ఎందుకంత చింతిస్తున్నావు అని చాలా కఠినంగా మాట్లాడుతుంటే, అంతవరకు ఎన్ని మాటలు మాట్లాడినా వినగలిగినటువంటి సీతమ్మ తల్లి ఎప్పుడైతే రాముణ్ణి చులకన చేసి మాట్లాడాడో అప్పుడు ఆమె ఒక గడ్డి పరకుంటే దాన్ని తీసి రావణాసుడికి తనకి మధ్యలో పెట్టింది. ఈ గడ్డి పరకనే ఎందుకు పెట్టిందంటే చాలా అర్థం ఉందండి. ఏమిటంటే, ఒకటి, దుష్టుడైనటువంటి రావణాసుడితో నేరుగా మాట్లాడకూడదు. మాట్లాడొచ్చు కానీ ఆవిడకి మాట్లాడడం ఇష్టం లేదు. పరపురుషుని ముఖం చూడకూడదు, కాబట్టి ఆ గడ్డి పరకను చూస్తూ మాట్లాడింది. మరొక విషయం ఏంటంటే, రావణుడు ఆ తృణం కన్నా చాలా తక్కువ, తృణం తర్వాతే రావణాసుడు అనేటువంటి భావం. నువ్వు గడ్డి పరక కన్నా హీనాథీనుడు అని చెప్పకనే చెప్తున్నారు ఆ తల్లి. మరొక విషయం ఏంటంటే, సీతమ్మ తల్లి గాని గడ్డి పరక వాళ్ళ మధ్యలో లేకుండా ఉంటే రావణాసుడికి కటాక్షం లభించవచ్చు. ఇంకా తల్లి చూడటమే అతని అదృష్టం. కాబట్టి అటువంటి కటాక్ష యోగ్యత రావణునికి సిద్ధించకూడదు, పొందకూడదు అనేటువంటి దృష్టితో కూడా ఆవిడ గడ్డి పరకని మధ్యలో పెట్టారు. మరొక విషయం ఏమిటంటే, వారు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కాకాసురుడు దేవేంద్రుని కుమారుడు ఒక కాకి రూపంలో వచ్చి సీతమ్మ తల్లిని బాధించాడు. అంటే ఆమె కాలిని పొడిచి రక్తం వస్తుందన్నమాట. అప్పుడు ఆ రక్తానికి, అంటే సీతమ్మ ఒడిలో తల పెట్టుకుని నిద్రపోతున్నటువంటి రాముడికి రక్త ప్రవాహం వలన చల్లదనం కలిగి ఆయన కళ్ళు తెరిచేసరికి దృశ్యం చూసి వెంటనే అక్కడ ఒక గడ్డి పరక ఉంటే ఆ గడ్డి పరకని బ్రహ్మాస్త్రంలాగా మంత్రించి ఆ కాకి మీద వేస్తే ఆ కాకి ముల్లోకాలు తిరిగి 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 చివరికి శ్రీరాముని పాదాలను ఆశ్రయించిందనమాట. సో అంటే గడ్డి పరకని తీసి పెట్టగల ఆ ఏ జయంతుడు అనేటువంటి కాకాసుడిని రాముడు గడ్డి పరకని బ్రహ్మాస్త్రంగా చేసి దాని యొక్క ఒక కంటిని ఆ బ్రహ్మాస్త్రానికి సమర్పించేట్టుగా చేశాడనమాట. అందుకే కాకి రెండు కళ్ళతో చూడదు, ఒక కంటితో చూస్తుంది. అందుకే కాకి ఒకవైపు చూడాలంటే తల ఆ వైపు తిప్పుతుంది, ఇంకో వైపు చూడాలంటే ఇంకో వైపు తిప్పుతుంది అనమాట. అంటే ఒక కన్నే కనపడుతుంది, ఏదో ఒక కన్ను, కానీ రెండు కళ్ళు కనపడదు. ఇదంతా ఈ కాకాసునికి అనమాట. కాబట్టి ఇదంతా ఆ తృణానికి అంత శక్తిని శ్రీరాముడు ఇవ్వగలడు అని చేత ఆ తృణాన్ని ఆవిడే మధ్యలో పెట్టుకున్నారు. మధ్యలో పెట్టుకుని మాట్లాడడం మొదలు పెట్టారనమాట. నీ మనస్సును నా మీద నుంచి తొలగించి నీ కాంతలపైకి నీ మనసును మళ్లించు. ఈ విధంగా నన్ను ఆశించడం నీకు మాత్రం తగనే తగదు. నేను ఎవరనుకుంటున్నావు? నేను సామాన్య స్త్రీని కాదు. నేను జనక మహారాజు బిడ్డను, ఆ వంశంలో జన్మించాను, పవిత్రమైనటువంటి రఘువంశమును మెట్టాను.
ఏకపత్ని వ్రతుడైనటువంటి శ్రీరామచంద్రుని ఇల్లాలిని. నేను పతివ్రతను. నువ్వు ఇంత నీచంగా మాట్లాడడం నీకు తగదు. అట్లాంటివి నేను వినకూడదు కూడా. అసలు నీవు చక్కని ధర్మ దృష్టిని కలిగిండు. అందుకు గాను నువ్వు సత్పురుషుల సాంగత్యం చెయ్యి. వాళ్ళు ఏ విధంగా జీవన విధానం ఉంటుందో అటువంటి జీవన విధానం నీవు అనుసరించు. చూడండి, హితబోధ కూడా చేస్తున్నారు ఆవిడ. నీ భార్యలందు నీకు ఎంత మక్కువ, వారి యొక్క క్షేమము కోరుకుంటావో, వారి యొక్క సెక్యూరిటీ కోరుకుంటావో, వారి రక్షణ కోరుకుంటావో, అదే విధంగా ఇతరుల భార్యలు కూడా రక్షించదగిన వారు అనేటువంటి విషయం నువ్వు తెలుసుకో. నీకు నీ భార్యలంత ఇతరుల భార్యలు కూడా అంతే అని తెలుసుకో. అసలు సత్పురుషులకు ఉపదేశాలు విన్నావా? విన్నా నీకు ఏంటి పోయే కాలం వచ్చింది. వాళ్ళు చెప్పేటువంటి, ఒకవేళ వాళ్ళు చెప్పేటువంటి హితవచనలు నీ చెవికి ఎక్కలేదా? నీ మస్తిష్కంలో లేవా? అంత మూర్ఖుడమేమిటి? సకల ఐశ్వర్యములు నీకున్నాయి, కానీ నీలో నైతిక విలువ లేదు. అవినీతిపరుడు. అవినీతిపరుడైనటువంటి నీవు, కామాంధుడమైనటువంటి నీవు రాజు అగుట వల్ల లంక తప్పగా నశించిపోతుంది. ఇంకొకటి తెలుసుకో బాగా, నీకెంత ఐశ్వర్యములున్నా సరే నువ్వు నన్ను ప్రలోభ పెట్టలేవు. నేను రాముడి నుంచి విడివడి రాను. ఏ విధంగా అయితే సముద్రము నీటి నుండి ఉప్పదనము వేరు కాదో, చంద్రుని నుండి వెన్నెల వేరు కాదో, సూర్యుని కాంతి నుండి వేడి ఏ విధంగా వేరు కాదో, అదే విధంగా నేను శ్రీరాము నుండి వేరు కాను. ఇది బాగా గుర్తుపెట్టుకో అని మళ్ళా వాడిని ఇంతవరకు అతని పేరుని సంబోధన చేయలేదు, ఇప్పుడు సంబోధిస్తారమ్మ. అంటారంటే ఓ సాధురావణ అంటారు. ఇక్కడ సాధురావణ అంటే వాడు మంచివాడని కాదు. సాధు వేషంలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు, రామలక్ష్మణులు ఆశ్రమంలో లేనప్పుడు భిక్షకు వచ్చి సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళిపోయాడు కదా, అందుకని సాధురావణ అని ఆవిడ వ్యంగ్యంగా అన్నారు. కానీ నిజంగా మాత్రం కాదు, వ్యంగ్యధోరణి. ఇప్పుడైనా సరే నీవు నన్ను శ్రీరాముతో చేర్చు. రాముడు నిన్ను క్షమించి విడిచిపెట్టేస్తాడు. అప్పుడు నీవు బతికిపోతావు, నీ ప్రజలు బ్రతికిపోతారు, నీ రాజ్యం సుస్థిరంగా ఉంటుంది. నువ్వు రాముడితో స్నేహం చెయ్యి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే శ్రీరాముడు శరణన్న వారిని అనుగ్రహిస్తాడు. అంతటి ఉన్నతమైనటువంటి భావము, దయ, కరుణ, జాలి కలిగినటువంటి వాడు రాముడు. రాముడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి అప్పగించేయి, లేకపోతే నీకు మరణం మాత్రము తథ్యము. అది ఎప్పటికీ తప్పనిది. నువ్వు ఇంద్రుని వజ్రాయుధముతో గాని, యముని దండముతో గాని నిన్ను నీవు రక్షించుకోవచ్చు. అంటే వాటి బాధ నీకు, బెడద నీకు ఉండకపోవచ్చు. కానీ జగత్ప్రభు అంటే శ్రీరాముడు ఆగ్రహించాడంటే నీవు మరణించుట మాత్రము తథ్యము. తర్వాత నీవు నాకు 2 నెలలు సమయం ఇచ్చావు. ఆ 2 నెలలు కూడా నీ మృత్యుకాలమే. నీకు 2 నెలల్లోనే మృత్యు దాపరిస్తుంది, అది తెలుసుకో. మరొక విషయం చెప్తున్నాను రావణ. ఖరదూషణాది రాక్షసులు 14,000 మంది దండకారణ్యంలో శ్రీరాముని చేతిలో మరణించారు. దానితో నీ శానలో ఉన్నటువంటి ఒక శిబిరం కూలిపోయింది. రాముణ్ణి ఎదిరించి యుద్ధము చేయట చేతగాక ఈ దొంగ పని చేసి నన్ను వారు లేనప్పుడు ఇక్కడికి తీసుకొచ్చావు. నువ్వు ఒక పెద్ద దొంగవి. సీతమ్మ యొక్క ఈ కఠినాతి కఠినమైనటువంటి మాటలు విన్నటువంటి రావణాసురుడు సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీ కఠినమైనటువంటి మాటలు నాకు చాలా కోపం తెప్పించాయి. నేను ఆ కోపాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాను, ఆ కోపాన్ని పట్టుకోలేకపోతున్నాను. కానీ నేను నిగ్రహించుకోవడానికి నిగ్రహించుకుంటున్నాను. అసలు ఆ పేరు కూడా ఎత్తాడు అనమాట. ఆ సీత అంటే వాడు కాస్త పుణ్యం వచ్చేది. ఆ సీత అని ముక్క కూడా అనలేదు వాడు.
నీవు అసలు వధింపబడుటకు అర్హురాలివి. నిన్ను ఎన్నో అవమానాలు కూడా చేయవచ్చు, దానికి కూడా నీకు అర్హత ఉంది. కానీ నేను విడిచిపెట్టేస్తున్నాను, నిన్ను వధించట్లేదు, నిన్ను అవమాన పాలు కూడా చేయట్లేదు. ఎందుకు అనుకుంటున్నావు? నాకు ఇంకా కూడా నీ మీద మక్కువ ఉంది. ఇంకా రావడం అంటున్నాడు, నేను నీకు ఇచ్చినటువంటి 12 నెలలలో ఇంకా 2 నెలలే ఉన్నాయి, దానికి నేను కట్టుబడి ఉంటున్నాను. ఈ 2 మాసాలలో నీవు మనసు మార్చుకుని నన్ను భర్తగా అంగీకరించు. ఆ విధంగా నువ్వు చేయలేదనుకో, నిన్ను ముక్కలుగా కోసేసి కూరలాగా వండించేసుకుని శుభ్రంగా విందు చేసుకుని నేను ఆరగించేస్తాను అని అన్నాడు. అప్పుడు సీత అంటున్నారు, ఓ రావణ, నిజంగా నీ హితం కోరేవారే ఒక్కళ్ళు కూడా నీ రాజ్యంలో లేరా? నీవు రాముణ్ణి ఎదిరించడం చాలా దుర్బలము. అది ఎట్లా ఉంటుందంటే, ఒక కుందేలు మదించినటువంటి ఏనుగుతో తలబడితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుందయ్యా. సామాన్యుడు కాదు రాముడు, నువ్వేంటో అనుకుంటున్నావేమో. అంతేకాదు రావణ, నీ పాపపు చూపులు, నీ నీచపు మాటలు నిన్ను వధింపకుండా ఇంకా ఎందుకున్నాయో నాకు తెలియటం లేదు. ఇంత నీచమైన మాటలు మాట్లాడుతుంటే నీ నాలుక తెగి పడిపోలేదు ఎందుకు? దిక్కుమాలిన చూపులు చూసినటువంటి నీ కళ్ళు ఇంకా పేలిపోలేదు ఎందుకు? అంతేకాదు నా తపోబలంతో, నా పాతివ్రత్య మహిమతో నిన్ను నేను భస్మం చేసేస్తాను. కానీ నా భర్త అయినటువంటి శ్రీరాముని యొక్క ఆజ్ఞ లేదు కనుక నీవు బ్రతికిపోయావు అని ఆవిడ చాలా కోపంగా అన్నారు. సీత యొక్క ఈ కఠినమైనటువంటి మాటలకి రావణాసుడికి కోపము, ఆవేశము వచ్చేసాయి. ఆ ఆవేశంలో, ఆ కోపంలో, పట్టరాని కోపంలో ఆ కన్నులు ఎర్రగా మారిపోయాయి. అప్పుడు రావణాసుడు ఏమన్నాడంటే, అంత కోపంలో కూడా అక్కడ కాపలా ఉన్నటువంటి రాక్షస స్త్రీలతో సామదాన భేద దండోపాయాల్లో ఈమె ఈ మొదటి మూడు పద్ధతులకి లొంగేది కాదు, ఈమెకి దండోపాయమే కరెక్ట్. కాబట్టి ఈ దండోపాయాన్ని ఉపయోగించి ఆమెను నా వశం చేయండి. కానీ ముందు మాత్రమే సామధాన భేద ఉపాయాలు మాత్రం ఉపయోగించండి. అది కాని పక్షంలో 4వ పద్ధతి ఉపయోగించండి. ఎట్లా ఏం చేస్తారంటే, ఆమెతో నేను ఎవరో చెప్పండి, నా పుట్టు పూర్వోత్తరాలు చెప్పండి, నేను ఎంతటి గొప్ప వంశంలోంచి వచ్చానో చెప్పండి. అప్పటికి ఆమె మాట వినకపోతే ఆమెను చంపి తినేయండి అని కోపంతో ఊగిపోతున్నాడు. ఇంకా ఏమేమో అనబోతున్నాడు. అప్పుడు ధాన్యమాలిని అనేటువంటి ఒక రాక్షస స్త్రీ రావణుని శాంతపరిచింది. ఏమని శాంతపరిచిందంటే, నువ్వు ఏ స్త్రీ గురించి అరువులు చేస్తున్నావో ఆ స్త్రీ ఒక మనుష్యకాంత. ఆమె అందం ఉందా, చందం ఉందా? శోభాహీన. పోనీ ఆవిడకి ఏమన్నా ఐశ్వర్యం ఉందా? లేదే, దీనురాలు. అట్లాంటి దీనురాలతో నీకేంటి పని అయ్యా? నాతో రా, మనం వెళ్ళిపోదాం మన అంతఃపురానికి అని చెప్పి ఆవిడ రావణాసుడిని తీసుకెళ్ళిపోయింది. రావణాసుడు ఎప్పుడైతే ఆ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలకు చెప్పాడో, రావణాసుడు వెళ్ళిపోయిన తక్షణమే ఆ భయంకరమైన ఆకారం కలిగినటువంటి ఆ రాక్షస స్త్రీలు ఒక్కొక్కళ్ళు సీత దగ్గరికి వచ్చేసారు. వచ్చి సీతతో చాలా కఠినమైన మాటలతో చెప్పారనమాట. అందులో ఏకజట అనేటువంటి ఒక స్త్రీ చక్కగా మర్యాదగా సామదాన భేద దండోపాయాలు అందులో మొదటి 3 ఉపయోగించి రావణాసురుడు యొక్క గొప్పతనాన్ని వర్ణించింది. అంతేకాకుండా రావణాసుడు అరివీర భయంకరుడు అని చెప్పింది. అందువల్ల అటువంటి అరివీర భయంకరుడు, తేజవంతుడు, ధీరుడు, సూర్యుడు, వీరుడు అయినటువంటి
రావణాసుడికి భార్య అవడం నీ అదృష్టమే అదృష్టము, దాన్ని ఎందుకు కాలదన్నుకుంటావు అని ఆమె అన్నది. తర్వాత హరిజట, ప్రఘన, వికట, వినత, దుర్ముఖి అనేటువంటి రాక్షస స్త్రీలు అందరూ ఒక్కసారి వచ్చారు. వచ్చి చాలా కోపంగా కఠినాతి కఠినటువంటి మాటలతో నీవు రావణాసుడికి భార్యగా ఉండమని చెప్పారు. రావణాసుడు గొప్పదనము ఎంతగానో వర్ణించి కూడా చెప్పారు. సరే, వాళ్ళు చెప్పుకున్నారు కానీ మధ్యలో శ్రీరాముని మాత్రం చులకన చేసి మాట్లాడారు అనమాట. అప్పుడు సీత ఎప్పుడైతే శ్రీరాముని చులకనగా చేసి మాట్లాడారో అప్పుడు సీత మాత్రం అన్నది, మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా లోకా నింద్యములు, పాప భూయిష్టములు. ఈ పాపపు మాటలు మీరందరూ కలిసి నన్ను తినేసినా సరే నేను మాత్రం మీరు చెప్పినట్లు వినను, చేయను. నా భర్త దీనుడైనా, రాజ్యభ్రష్టుడైనా, ఎటువంటి ఐశ్వర్యము లేకపోయినా నాకు అతడే దైవం, అతడే గురువు, అతడే నా పతి, నా గతి, నా మతి అని ఆమె చెప్పింది. అప్పుడు వాళ్ళు చేసేది లేక ఇంకా ఆమె శరీర భాగాల్ని పంచుకోవడం మొదలుపెట్టారు. వికట అనేటువంటి రాక్షసి అన్నది, మా మాటలు నువ్వు పెడచెవిని పెట్టావంటే నీ గుండెను చీల్చుకుని నేను దాన్ని తినేస్తాను. అసలు నీ గుండెకాయని ఎప్పటి నుంచో తినాలని నాకు కోరికగా ఉంది. రావణాసుడు భయపడి నేను ఆ పని చేయట్లా, ఇప్పుడు ఆయన పర్మిషన్ ఇచ్చేసాడు కాబట్టి నీ గుండెని చీల్చుకుని తినేస్తాను అని ఆవిడంటే, చండోదరి అనేటువంటి మరో రాక్షస స్త్రీ అన్నది, ఆవిడ చేత్తో మహాశూలాన్ని తిప్పుతుందన్నమాట. తిప్పుతూ ఈ సీత యొక్క యకృత కంటే గుండె కుడి భాగాన్ని ఉంటుందంటండి ఆ భాగం, ఆ పర్టికులర్ అది ప్లీహం అనమాట. ఆ ప్లీహాన్ని, గుండెను, ప్రేగులను, శిరస్సును నాకు అసలు ఎప్పటి నుంచో తినేయాలనుంది, నాకు ఈ విధంగా నా కోరిక తీరుతుంది కాబట్టి ఆమెని చంపేసి ఈ భాగాలు నేను తినేస్తాను అని ఆవిడంది. అప్పుడు ప్రఘన అనేటువంటి మరో రాక్షసు ఉంది. ఈ మూర్ఖురాలంటే సీతమ్మ తల్లిని అనమాట. కంఠాన్ని నులిపేసి మనం అందరం కూడా ఆమె మరణించిందని చెప్దాం. ఈ మానవకాంత మరణించిందని మహారాజుకి చెప్పేద్దాం. అప్పుడు ఆయన ఏమంటాడు, అయితే మీరు తినేయండి, వండుకొని తినేయండి, ఎంజాయ్ చేయండి అని అంటాడు. అంచేత ఈమె పీకి నిలిపి చంపేద్దాం అన్నది ఆవిడ. అజాముఖి అనేటువంటి మరో రాక్షసి వచ్చింది. ఆ సీతను ముక్క ముక్కలుగా కోసేద్దాం, ముందు కోసేసి అందరం కూడా సమానంగా వాటాలు వేసుకుని తిందాం. ఈ చక్కటి మాంసాన్ని తినడానికి మనకి మద్యం లేహ్యం కావాలి కదా, కొందరిళ్ళు అవి తీసుకురండి అని అది అన్నది. ఇట్లాంటి భయంకరమైనటువంటి మాటలు విని సీత భయంతో ధైర్యాన్ని కోల్పోయింది. ఎవరైనా అంతేగా, ఇన్ని మాటలండి ఏడోసాగి. అందుకే సీత కష్టాలు సీతవే అంటారు, పీత కష్టాలు పీతవే అంటారు. కానీ పీతకి సీతకి సంబంధం ఏమిటంటే, సీత కష్టాలు మనం చూసాం కదా. పీత కష్టం ఏంటంటే, పీత జన్మనిచ్చిందంటే పిల్లలకి అది మరణించేస్తుంది. దాని వీపు చీల్చుకుని పిల్లలు వస్తాయట. ఎప్పుడైతే వీపు చీల్చుకుని పిల్లలు వస్తాయో ఇంకా అది మరణించేస్తుంది అనమాట. అది పీత కష్టం అంటే. అందుకని సీత కష్టం సీతది, పీత కష్టం పీతదని ఒక నానుడు వచ్చింది అనమాట. సో ఇన్ని కష్టాలు మౌనంగా భరిస్తుంది. భరిస్తూ సింసిపా వృక్షం ఆకుల్లో దాగినట్టు హనుమ ఇవన్నీ విన్నారు. ఏ విధంగా ఈవిడ భరిస్తుంది, ఏ విధంగా స్థిరంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన పాపం మౌనంగానే భరిస్తూ అంటే చూస్తూ ఉన్నారు అనమాట. అప్పుడు సీతమ్మ తల్లి తనలో తాను ఆలోచించింది, నిజంగా నేను చాలా దురదృష్టవంతురాలు. నేను పూర్వజన్మలో ఏం పాపం చేశానో ఏమో, ఇప్పుడు ఈ భయంకరమైనటువంటి రాక్షసుల మధ్యలో ఇన్ని విధాలుగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఇన్ని మాటలు పడుతూ ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నా గుండె రాయిలాగుంది. ఎందుకు ఇది ఇంకా బద్దలైపోవట్లేదు? మరలా ఆ రాక్షస స్త్రీలతో సీత అంటుందన్నమాట. మళ్ళా అంటున్నారు ఈ ఆలోచించి, మీరు నన్ను చంపినా సరే నేను రావణుని మాత్రము చేరను. ఇది ముమ్మాటికి నిజం. నా భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడు వస్తారు, వచ్చి నన్ను రక్షిస్తారు, నన్ను తీసుకెళ్తారు.
ఆయన వచ్చారంటే మీ రాజు అయినటువంటి రావణాసునికి రూపనామాలు లేకుండా చేసేస్తాడు. ఇప్పుడు నేను కంటికి మంటికి 10 నెలలుగా ఏడుస్తున్నట్లే త్వరలో లంకలో ఉన్నటువంటి స్త్రీలు కుమిలి 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 కుళ్ళి కుళ్ళి చస్తారు, ఏడుస్తారు. అది మాత్రం నిజం. వాళ్ళ భర్తలను కోల్పోతారు, వాళ్ళ సంతానం కోల్పోతారు, వాళ్ళ చుట్టాలని బంధువులను అందరినీ కోల్పోతారు. కోల్పోయి వాళ్ళంతా ఒంటరి ఏడుస్తారు. రామలక్ష్మణులు వస్తారు, ఖచ్చితంగా వచ్చి రాక్షస సంహారం చేస్తారు. ఈ లంకలోని వీధులన్నీ కూడా చితిమంటలతోనూ పొగలతోనూ కమ్ముకొని దగ్ధం అయిపోతాయి. తర్వాత రాబందులు గెద్దలు వచ్చి మృతి చెందినటువంటి మీ శరీరాల్ని తీసుకుని పీక్కుని తింటాయి. అధముడు క్రూరుడు అయినటువంటి రావణాసురుడు నాకు నిర్దేశించినటువంటి ఆ 2 నెలలు కూడా అతనికే వర్తిస్తాయి. అంటే వాడు ఉండేది 2 నెలలు మాత్రమే అని మీరు తెలుసుకోండి. అతనికి మృత్యువు సమీపించింది అని ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది రాక్షస స్త్రీలు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పడానికి వెళ్ళారు. అప్పుడు త్రిజట అనేటువంటి రాక్షస స్త్రీ, ఆమె విభీషణుని కుమార్తె అనమాట, నిద్ర లేచింది. ఆవిడ నిద్రపోదు కానీ నిద్రపోయి లేచింది. ఆవిడ కళలు రావు కానీ కళ వచ్చింది. కళ వచ్చి ఆవిడ లేచేసరికి ఈ రాక్షస స్త్రీలంతా కూడా సీతమ్మని భయపెట్టడం, మిమ్మల్ని ముక్కలుగా కోసుకుని తింటాం, ఇవన్నీ మాటలు విన్నారు. విని ఆవిడ ఏమన్నారంటే, త్రిజట రాక్షస స్త్రీలతో మీ మాంసాన్ని మీరే కోసుకు తినండి. సీత ఎవరనుకుంటున్నారు? జనక మహారాజు కుమార్తె, శ్రీరాముని అర్ధాంగి, దశరథ మహారాజుని యొక్క కోడలు. నాకు ఈ రోజు వేకువజామున ఒక కళ వచ్చింది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అసలు నిజానికి అది కలలా లేదయ్యా, అది యథార్థంగా జరుగుతున్నట్లుగా దాన్ని నేను చూస్తున్నట్లుగానే ఉంది. కొన్ని కళలు కూడా అట్లానే ఉంటాయి. రామచంద్రుడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి 1000 హంసలు మోస్తున్నటువంటి ఒక రథమును ఎక్కి, వారేమో తెల్లని వస్త్రం ధరించి మెడలో తెల్లని పూలమాలను ధరించి వచ్చారు. ఆ రథము నుంచి వాళ్ళు కొంత దూరం ప్రయాణించి అక్కడ మరొక రథం ఉంటే ఆ రథానికి ఎద్దులు కట్టబడ్డాయన్నమాట, వృషభాలు. ఆ రథం మీదకి ఎక్కారు. ఆ మధ్యలో ఈ రెండింటికి మధ్యలో 4 దంతం ఉన్నటువంటి ఏనుగు మీదికి వెళ్ళారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్నటువంటి ఒక పర్వత శిఖరం దగ్గరికి వెళ్ళింది. ఆ పర్వతం మీద సీతమ్మ తల్లి పచ్చని పట్టు వస్త్రాన్ని, పట్టు చీరని ధరించి కూర్చుని ఉన్నారు. అట్టి సీతమ్మ తల్లికి తన చేయిని అందించి రాముడు ఆమెను తన ఏనుగు మీదికి ఎక్కించేసుకున్నాడు. అక్కడ నుంచి ఆ ఏనుగు మించి మళ్ళా వృషభములు కట్టబడినటువంటి రథంలోకి మారారు. ఆ వృషభములు కట్టబడినటువంటి ఆ రథంలో కూర్చున్నటువంటి సీత, రామ, లక్ష్మణులు ఆకాశ మార్గాన వెళ్ళిపోయారు. సీతమ్మ అలా వెళ్ళిపోతున్నప్పుడు సూర్యుడు, చంద్రుడు ఇద్దరు కనిపించారు. అప్పుడు వారిని, ఆ సూర్య చంద్రులను సీతమ్మ తన చేతులతో నిమిరి వెళ్ళిపోయింది. అలాగే భగవాన్ సత్యసాయి బాబా వారు మనల్ని వదిలి ఫిజికల్ గా వెళ్ళిన రోజున సూర్యుడు, చంద్రుడు ఇద్దరు కూడా దర్శనమిచ్చారు మిట్ట మధ్యాహ్నం. కాబట్టి ఇది నమ్మశక్యము. అటువంటి సూర్యచంద్రుని ఇద్దరిని కూడా సీతమ్మ తల్లి చేతులతో నిమిరించారు. ఇక్కడ ఒక అర్థం ఉందండి. స్వప్న శాస్త్ర ప్రకారం ఏ స్త్రీకైనా సూర్య చంద్రులను తాకినట్లు కల వస్తే భర్తతో కలిసి ఉన్నత స్థితికి వెళ్తుందని ఒక చిహ్నం అంట. అసలు సూర్య చంద్రులు ఇద్దరు కూడా అమ్మవారి తాటంకములు. తాటంకములు అంటే శిరస్సు పైన, అంటే పాపిడికి ఆ పక్క ఈ పక్క పెట్టుకుంటారు. పూర్వకాలం సూర్యచంద్రులు ఇద్దరిని కూడా
బంగారం రాళ్లతో కానీ మామూలు బంగారం తయారు చేసి ఆడపిల్లలకి పెట్టేవారు. చక్కగా జడ వేసి జడ కుచ్చులు పెట్టి నాగరం పెట్టి సూర్యచంద్రులు కూడా పెట్టేవారు అనమాట. వివాహంలో కానీ పండగ టైంలో కానీ. ఇప్పుడు అవన్నీ మరుగుపడిపోయినాయి అనుకోండి, కారణాలు ఏమైనప్పటికీ కూడా అవి చాలా పవిత్రమైన సూర్యచంద్రుడు. తర్వాత వాళ్ళందరూ కూడా పుష్పక విమానం ఎక్కేశారు. ఎక్కేసి ఉత్తర దిశగా వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన తర్వాత పాల సముద్రం మధ్యలో ఒక పెద్ద కొండ కనిపించింది. ఆ కొండ మీద ఒక బంగారు సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద శ్రీరామచంద్రమూర్తి కూర్చుని ఉండగా పచ్చని పట్టు వస్త్రం చీరలు ధరించి అన్ని నగలు ధరించి సీతమ్మ తల్లి రామచంద్రుని ఎడమ భాగమున కూర్చుని ఉంది. అలా కూర్చున్నటువంటి శ్రీరామచంద్రమూర్తికి దేవతలందరూ పట్టాభిషేకం చేశారు. దేవతలందరూ కూడా మంగళ వాయిద్యాలు మోగించారు. పుష్పవృష్టి వర్షించింది. దేవతలందరూ కూడా శ్రీరాముని సేవిస్తున్నారు. అంతేకాదు త్రిజట చెప్తుంది, నాకు శ్రీరాముడు పరబ్రహ్మ స్వరూపంగా సాక్షాత్కరించాడు. ఎట్లా ఉన్నాడంటే శంఖం, చక్రం, గద, పద్మం ఈ 4 చేతుల్లో ఈ 4 పట్టుకుని శ్రీ మహావిష్ణువుగా నాకు సాక్షాత్కరించారు ఆయన. నేను అప్పుడు నా కళలో ఆయనకి నమస్కరించుకున్నాను. సరే, రావణాసురుడు నా కళ్ళలో కనపడ్డాడు. అమ్మాయి ఎట్లా ఉన్నాడంటే రావణాసురుడు గాడిదలు కట్టినటువంటి రథాన్ని అధిరోహించాడు. నల్లని వస్త్రాలు ధరించాడు. గన్నేరు పూల మాలలను వేసుకున్నాడు మెడలో. నూనె తాగుతున్నాడు. నూనె ఒంటి నిండా రాసుకున్నాడు. రథం దక్షిణ దిక్కుకు పోతోంది. రథం మీద నుంచి దక్షిణ దిక్కుగా అలా వెళ్తున్నప్పుడు అతని తల దక్షిణ దిక్కుగా ఉండేటట్టుగా రథం మించి డమీమని కింద పడిపోయాడు. లేచాడు. కింద పడినటువంటి రావణాసుడు పిచ్చి పిచ్చిగా అరుస్తూ గెంతుతూ పరిగెత్తాడు. అలా పరిగెత్తి ఒక పెద్ద మలమూత్రాలతో నిండి ఉన్నటువంటి గోతులో పడిపోయాడు రావణాసుడు. అటువంటి గోతులోంచి బయటికి రాలేక తన్నుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఒక స్త్రీమూర్తి, ఆవిడ ఎట్లా ఉందంటే వికటాటాసం చేస్తుంది. బోడిగుండు, తల లేదనమాట, జుట్టు లేదనమాట, బోడిగుండు. ఎర్రటి వస్త్రాలు ధరించింది. ఒక పాసం చేత్తో పట్టుకుని ఆ పాశాన్ని ఈ మలహ్రదంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నటువంటి రావణాసుడి మెడకు వేసేసి ఆ పాశాన్ని పైకి లాగారు. అప్పుడు రావణాసుడు ఆ మలహ్రదంలోంచి పైకి వచ్చాడు. ఆ వాడిని ఎలా తీసుకెళ్తే ఒక పశువుని సంతకి తీసుకెళ్తారు చూడండి అమ్మటానికి, మెడలుగా తాడు వేసేసి ఆ విధంగా లాక్కుని వెళ్ళిపోతుంది దక్షిణ దిశగా ఆ స్త్రీమూర్తి. ఆ వెనకతలే కుంభకర్ణుడు, ఇంద్రుడు, ఒంటె, మొసలి అలాంటి వాహనాలు ఎక్కి దక్షిణ దిశగా ఈయన వెనకతలు వెళ్తున్నారు. వాళ్ళు కూడా నూనె తాగుతున్నారు. నూనెను ఒంటి నిండా రాసుకున్నారు. వాళ్ళు ఎర్రటి వస్త్రాలు ధరించారు. ఈ విధంగా భయంకరంగా సిచ్యువేషన్ లో వాళ్ళంతా ఉన్నారు. ఇక్కడ విభీషణుడు ఉన్నాడు చూసారు. ఆ విభీషణుడు మాత్రము 4 దంతములు ఉన్నటువంటి ఏనుగు, అసలు 2 దంతాలు అంటే 4 దంతాలు, 4 దంతములు ఉన్నటువంటి ఏనుగుని ఎక్కి ఆకాశంలో ఉన్నాడు. అతనికి 4 మంత్రులు ఉన్నారు. వాళ్ళు గొడుగులు పట్టుకున్నారు, వింజామరం వీస్తున్నారు. విభీషణుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక వానరం వచ్చింది లంకాపట్నానికి. వచ్చి లంకలో ఉన్నటువంటి ఇళ్ళనన్నిటినీ కూడా అగ్నికి ఆహుతి చేసేసింది. లంకలో ఎక్కడ చూసినా ఆ రాక్షస స్త్రీలు కేకలు, ఏడుపులు పెడేస్తున్నారు. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ కొడుక, ఓ తమ్ముడా, ఓ అన్న, ఎక్కడున్నారు మీరు, ఓ తాత, ఇట్లా వాళ్ళ బంధాలన్నింటి ఏకరువు పెట్టుకున్నారు అన్నమాట. ఆ ఏకరువు పెడుతుంటే ఆ లంకంతా కూడా దద్దరిల్లిపోయింది. లంకంతా కూడా బూడిదైపోయింది ఆ మంటలకి అని చెప్పింది. ఈ విధంగా చెప్తున్నటువంటి త్రిజట యొక్క కళ వృత్తాంతన్నా కూడా అంతా కూడా సీతమ్మ విన్నారు. శింసుపావృక్షం మీద కూర్చున్నటువంటి హనుమ కూడా విన్నారు. కానీ సీతమ్మ తల్లికి ఆ కొన్ని చిహ్నాలు కనబడ్డాయి, శుభ చిహ్నాలు.
ఏమిటంటే ఆమెకి ఎడమ వైపు శరీర భాగం అదిరింది అంచేత పర్వాలేదే మంచి జరుగుతుందని ఆవిడ అనుకున్నారు. అలా అనుకున్న సమయంలో త్రిజట ఈ రాక్షస స్త్రీల వైపు తిరిగి అన్నారనమాట, మీరు ఇన్ని రోజులుగా చాలా పాపాలు చేశారు, చాలా దోషాలు చేశారు, సీత ఎడల అపవిత్రంగా మాట్లాడారు, ఇవన్నీ పాపాలు కదా. ఈ పాపాలు పోవాలంటే, మీ పాప ప్రక్షాళన జరగాలంటే, మీరు బ్రతకాలనుకుంటే, మీరు రామ బాణం మీ మీద పడకుండా ఉండాలనుకుంటే ఒక్కసారి మీరు సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాల మీద పడి నమస్కరించి క్షమించమని వేడుకోండి. ఆవిడ జగజ్జనని, ఆవిడ చూపులతోని మిమ్మల్ని కరుణిస్తుంది అని ఆవిడ చెప్పినప్పుడు కొంతమంది స్త్రీలు ఆ విధంగానే చేశారు. కొంతమంది స్త్రీలు కొంచెం పొగరుంటుంది కదా, ఈవిడ చెప్పేదేంటి మేం చేసేది అన్నట్లుగా కూర్చున్నారు అన్నమాట. అప్పుడు సీతమ్మ అనుకుంటారు, ఎడమవైపు కన్ను, ఎడమ చెవి, ఎడమ కాలు, ఎడమ భుజము, ఇవన్నీ ఎడమ చెయ్యి ఇవన్నీ అదురుతున్నప్పటికీ, శుభసూచనం అయినప్పటికీ, త్రిజట యొక్క కళ విన్నప్పటికీ కానీ ఆమెకి అనేక రకములైనటువంటి ఆ బాధలు, ఎందుకంటే ఇంతకాలం విన్నటువంటి మాటలన్నీ కూడా గుర్తుకొచ్చాయనమాట. గుర్తుకు వచ్చి ఇవన్నీ నిజం అవుతాయి అవ్వో తెలియదు కానీ రావణాసుడు మాత్రం నన్ను వధించేస్తాడు, వాడు పెట్టిన 2 నెలల గడువు ముగించిపోతుంది, ఇంకొక 2 నెలలే కదా, ఇట్టి స్థితిలో నేను ఆత్మహత్య చేసుకోవడంలో ఏ దోషము లేదు, ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అంటే రావణాసుడి చేతిలో నేను పడకుండా ఉండాలంటే నాకు ఆత్మహత్య శరణ్. ఎందుకంటే ఈ 2 నెలల్లో కూడా నేను ఇక్కడ ఉన్నట్లు రాముడికి ఎలా తెలుస్తుంది? 10 నెలల్లో తెలుసుకోలేని వాడు 2 నెలలు ఎలా తెలుసుకుంటాడు? కాబట్టి ఆయన తెలుసుకోలేకపోవచ్చు, నన్ను రక్షించలేకపోవచ్చు, నేను రాముని చేరగలను అనే ఆశ ఇంతకాలం ఉంది, కానీ ఇప్పుడు ఆశ సన్నగిల్లిపోయింది. ఆశ స్థానంలో నిరాశ నాలో ప్రవేశించింది. నా ధర్మాచరణ, నా తపస్సు, నా పాతివ్రత్యము అన్నీ కూడా వ్యర్థమైపోయాయి. ఇంకా నా జీవితాన్ని నేను చాలించేస్తాను. విషభక్షం చేత గాని, వాడి అయిన శస్త్రము చే గాని నా ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. కానీ అయ్యో, నాకు విషము ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? శస్త్రం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను అని ఆవిడ చింతించారు. చింతించి ఒక ఆలోచన వచ్చింది. అశోక వృక్షాన్ని మొదల దగ్గరికి వెళ్ళారు. దానికి ఒక కొమ్మ దగ్గరలో కిందకే ఉందన్నమాట. ఆవిడ అనుకున్నారు, నేను ఈ కొమ్మకు నా జడతో ఉరి వేసుకుంటాను. ఆవిడ జడ చాలా పెద్దది, పొడవైందనమాట. అంచేత ఆవిడ జడ ఆమె మెడ చుట్టూ చుట్టుకుని మరొక కొనను ఆ కొమ్మకి ముడివేసి వేలాడితే ఉరి, ఆ విధంగా నిర్ణయించుకుని కొమ్మకి ముడేశారు. ఆవిడ మెడ చుట్టూ చుట్టుకున్నారు. చుట్టుకుని ఏం చేశారు, శ్రీరాముణ్ణి, లక్ష్మణ్ణి, తన తల్లిదండ్రుల్ని, తన వంశజులను, అత్తగారులను, మామగారులను అందరినీ తలంచుకున్నారు. అలా తలుచుకున్నప్పుడు మళ్ళా ఆవిడకి శుభశకునాలు మళ్ళా కనిపించాయి. ఆ శుభశకునాలు మళ్ళా కొంత ధైర్యాన్ని ఇచ్చాయి. అంచేత ఈ శకుంత సీతాదేవి కొంత ఎందుకులే ఆత్మహత్య అన్నటువంటి భావం కలిగింది. ఆ ఆందోళన తొలగిపోయి, అంటే శ్రీరాముడు వచ్చి నన్ను రక్షిస్తాడు, నన్ను తీసుకువెళ్ళిపోతాడు అనేటువంటి నమ్మకం మళ్ళా కలిగింది అనమాట. ఈ విధంగా తర్జన భర్జనతో ఉన్నప్పుడు సీతమ్మ ఏం చేయాలో తెలుసుకోలేనటువంటి ఆ సమయంలో హనుమతి ఇదంతా చూస్తాడు కదా, చూసి సీతమ్మ తల్లి ఉరి వేసేసుకుంటుందేమో, అప్పుడు నేను వచ్చే ప్రయోజనం ఏమిటి? అందువల్ల నేను ఈవిడితో మాట్లాడాలి, ఈవిడ్ని ఓరడించాలి అని ఆలోచిస్తున్నాడు. హనుమ అనుకుంటున్నారు ఏమనంటే, ఎన్నో కోట్ల మంది, లక్షల మంది వానరులు ఈ సీతమ్మ తల్లిని వెతకడానికి, అన్వేషించడానికి వెళ్ళారు నలుదిశలా.
కానీ వారికి ఎవ్వరికి దక్కని అదృష్టం భాగ్యం నాకు దక్కింది. అంచేత నేను ఈవిడ్ని చూసిన రీతిని, ఈవిడ ఉన్నటువంటి స్థితిని నేను వెళ్ళి రాముల వారికి చెప్పాలి. ఇది నా అదృష్ట భాగ్యం. నేను సముద్రం దాటాను, లంకంతా చూశాను, రావణుని యొక్క ధోరణి తెలుసుకోవాలి, సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టాలి. ఆవిడ దుఃఖానికి అసలు అంతమే లేనట్లుగా నాకు కనిపిస్తుంది. నేను ఈవిని ఓదార్చాలి. ఓదార్చకుండా నేను వెళ్ళానంటే నా అన్వేషణ వ్యర్థం అయిపోతుంది. నేను ఆ విధంగా వెళ్ళానంటే ఈమె ప్రాణత్యాగం చేసేస్తుంది, తప్పదు. ఈ రాక్షసుల ఎదుట ఈమెతో నేను మాట్లాడట కుదరదు. అప్పుడు నేనేం చేయాలి? రాక్షసులుగా మాట్లాడకూడదు. ఈమెమో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిపోయింది. ఇది చాలా గొప్ప క్లిష్ట పరిస్థితిలో ఉన్నానే నేను అని ఆయన బాధపడుతున్నారు. సీత సందేశమును పొందకుండా రాముడి దగ్గరికి నేను వెళ్ళలేను. పోనీ నేను వెళ్ళి రాముడితో ఈ విషయం అంతా చెప్పాను అనుకోండి, అప్పటికి చాలా సమయం అయిపోతుంది, సీతమ్మ తనువు చాలించేస్తుంది. అందువల్ల ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి నేను సీతమ్మ తల్లిని మాత్రం మెల్లగా ఓదారుస్తాను. ఓదార్చి ఆమెకి రామనామాంకిత ఉంగరాన్ని, అంగుళీకముని ఇస్తాను అని ఆలోచిస్తున్నారు. ఈలోగా ఆమె చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు నిద్రలకి వెళ్ళిపోయారు. అప్పుడు హనుమ అనుకుంటారు, నేను ఏ భాషలో ఈ సీతమ్మ తల్లితో మాట్లాడాలి? ఒకవేళ సంస్కృత భాషలో మాట్లాడాను అనుకో, రావణాసురుడే ఈ వానర రూపంలో వచ్చాడని భయపడుతుంది ఆ తల్లి. ఇంకొక అనుమానం వస్తుంది ఆవిడికి, అసలు వానడికి సంస్కృతం ఎలా వస్తుంది అని సందేహిస్తుంది. పోనీ నేను సామాన్య మానవ భాషలో మాట్లాడితే ఈ వానర రూపంలో రాక్షసుడు మళ్ళా వచ్చాడని బిగ్గరగా కేకలు పెట్టేస్తుంది ఆ తల్లి. అప్పుడు రాక్షసులందరూ నా మీదకి దండెత్తి వస్తారు. నేను చెట్లెక్కి పరిగెత్తాను, కానీ రాక్షసులు ఎక్కువ మంది కాబట్టి నన్ను సంహరించేస్తారు. ఇంకా ప్రయోజనం ఉంది నేను ఇక్కడికి వచ్చి? రాముడికి అసలు సీతమ్మ తల్లి ఇక్కడ ఉన్న వార్త ఎట్లా తెలుస్తుంది అని మళ్ళా ఒక డైలమాలో ఉండిపోయారు ఆయన. నా ఈ అన్వేషణ రామకార్యము నిష్ఫలం అవ్వకుండా ఉండాలంటే, సీతమ్మ తల్లికి భయం కలగకుండా ఉండాలంటే, ఆమెకి ధైర్యం కలగాలి అంటే, ఆమె కొంత స్వాంతన పొందాలి అంటే నేను ఆమెతో మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడాలి. అయితే నేను ఎట్లా మాట్లాడాలి, ఏ భాషలో మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు. కానీ హనుమ ప్రజ్ఞాశాలి, బుద్ధిమంతుడు కాబట్టి ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారు. సీతమ్మ వాళ్ళు మాట్లాడే భాషలో మాట్లాడారు. ఇక్కడ శ్రీమాన్ నోరి నారాయణ గారు సుందరకాండ ప్రవచనం చేస్తూ వారు చెప్పారు ఏమిటంటే, సీతారాములు మాట్లాడే భాష అవధి అని. ఇప్పటికీ కూడా అవధి భాష అయోధ్య ప్రాంతంలో మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి లిపి లేదని అంటూ ఉన్నారు, కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అవధి భాష అనేది మాత్రం భారతదేశంలో ఉంది, నార్త్ ఇండియాలో. అటు తులసీదాసు కూడా అవధి భాషలోనే రామచరిత మానస్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించారని చెప్తున్నారు. కాబట్టి ఈ అవధి భాషలో నేను మాట్లాడితే సీతమ్మ తనవారే అని అనుకుంటుంది, నన్ను రాక్షసుడు రావణాసుడు అని అనుకోదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసారు. అయితే సీతమ్మ మాత్రమే వినేటట్లుగా హనుమ మాట్లాడాలి. ఏ విధంగా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎట్లా ప్రారంభించాలి, ఉపోద్ఘాతం ఏమిటి అని ఆలోచించి, ఆహా ఏమిటంటే మధురమైనటువంటి భాషలో, మధురమైనటువంటి వచనాల్లో, ఇక్ష్వాకు వంశరాజులలో శ్రేష్ఠుడైనటువంటి దశరథ మహారాజు, ఆయన కీర్తిశాలి, పరాక్రమశాలి అనేటువంటి విషయాలు చెబుతూ ఒక గానం చేశాడు.
ఆయన ధర్మాత్మలలో మేటి సరళ స్వభావుడు అంటూ తెలియజేశారు ఆయన పాట మెల్ల పాడుకుంటున్నారు, సీతమ్మకు మాత్రం వినబెట్టేట హనుమ. ఆ దశరథుకు 4 కుమారులు ఉన్నారు. అందులో పెద్ద కుమారుడు శ్రీరాముడు. అతడు చంద్రుని వలె వినపడుతుంది ఎవరికన్నా? వినపట్లేదండి. వినపట్లేదు. నెట్ ప్రాబ్లం అనుకుంటాను, కట్ అయింది మళ్ళా. ఓకే సాయిరం సాయి. ఎక్కడ ఆపారంటే అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. సాయిరామ్. మీరు ఆపింది ఎక్కడంటే దశరథ మహారాజు పరాక్రమశాలి, 4 కొడుకులు, పెద్దవాడు రాముడు, చంద్రుడు అని దగ్గర మేము అంతవరకు విన్నాం. ఓకే సాయిరామ్, సరే సాయిరామ్. అక్కడి నుంచి చెప్పాలి. రాముడు చంద్రుడు అన్న తర్వాత రాముడికి చంద్రుడికి సంబంధం కూడా తెలియదు నాకు. ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్ట్స్. ఓకే సాయిరామ్. ఈ విధంగా వాళ్ళ వంశం గురించి సీతమ్మ తల్లి అరణ్యవాసంలో వెళ్ళిన దగ్గర నుంచి అన్ని చెప్తారనమాట. ఇంకా ముందుకు పోండి కాస్త. సాయిరామ్, ఇంకా ముందుకు పోండి. దశరథ మహారాజు ఆ పాట దగ్గర చెప్పండి. ఓకే మళ్ళా వెనక్కి వెళ్తాను సాయిరామ్. ఓకే సాయిరామ్. ఓకే మాకు అర్థం కాదు సబ్జెక్ట్. మీరు ముందుకెళ్తే మాకు తెలియదు కదా ఏం చెప్పారు. ఓకే సాయిరామ్. హనుమ సింసపా వృక్షం మీద కూర్చుంటారు. సీతమ్మకి కాస్త ఉపశమనం కలిగించాలి, శాంతపరచాలి, పరడించాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తే బాగుంటుందో ఒక్కసారి ఆమె దగ్గరికి వెళ్తే ఈ వానర రూపంలో రావణాసురుడు వచ్చాడు, ఆవిడ భయపడిపోయి కేకలేస్తుందేమో అంచేత ఆయన విద్యుడు కాబట్టి నేను రామచరితాన్ని ఏమి జరిగిందో జరిగినట్లుగా ఒక గాన రూపంలో ఆవిడకి వినిపిస్తాను. కానీ ఇది గట్టిగా పాడేనంటే అందరూ వింటారు కాబట్టి కేవలం ఆవిడికి మాత్రం వినబడేట్టుగా నేను పాడతాను అని చెప్పి అవధి అనేటువంటి వారు అంటే సీతారాములు మాట్లాడే భాషలో గానం చేశారనమాట. ఏమిటా గానం అంటే ఇక్ష్వాకు వంశంలో సారాంశం. శ్రేష్ఠుడు దశరథ మహారాజు. దశరథ మహారాజు కీర్తిశాలి, పరాక్రమవంతుడు, దాన ధర్మములలో మేటి, ఆయన సరళ స్వభావుడు, వీరుడు, సూర్యుడు. ఆ దశరథునకు 4 కుమారులు ఉన్నారు. అందులో ప్రియమైన వాడు జ్యేష్ఠ పుత్రుడు శ్రీరాముడు. ఆయన రామచంద్రుడు అంటారు ఎందుకంటే చంద్రుని వలె ప్రసన్నుడు, శాంత స్వభావుడు, ఆనందాన్ని అందరికీ కలిగిస్తాడు. అటువంటి చంద్రుని వలె అన్నటువంటి ఆ శ్రీరాముడు జ్ఞాన స్వరూపుడు, బలశాలి, స్వధర్మమును పాటిస్తాడు, సకల ప్రాణులకు రక్షణ ఇస్తాడు, దానశీలి, దయాళుడు, కరుణామూర్తి, వీర భయంకరుడు అని రాముల వారి గురించి చెప్పాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, పాట పాడుతున్నాడంటే ఆయన తండ్రి ఆజ్ఞను అనుసరించి భార్య అయినటువంటి సీతమ్మతో, తమ్ముడైనటువంటి లక్ష్మణుతో
వనవాసములకు వెళ్ళాడు. ఆ మహా అరణ్యమున కామరూపులైనటువంటి ఎక్కువ మంది రాక్షస యోధులు అతి తేలికగా హతమార్చేశాడు. దండకారణ్యంలోకి వచ్చారు. అక్కడ కరడు దూషణుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు అతని సైన్యాన్ని కూడా, రాక్షస యోధుల్ని కూడా, అందరినీ కూడా అవలీలగా సంహరించేశాడు రాముడు. దీనికి రావణాసురుడు కోపితుడయ్యాడు. మారీచుని మాయలేటుగా రూపొందించాడు. శ్రీరాముని మోసగించి జానకిని అపహరించేశాడు. రాముడు సాధ్వి అయినటువంటి సీతను వెతుకుచూ ఋష్యముఖ పర్వతం మీదకి వెళ్ళి అక్కడ అతనితో స్నేహం చేసుకున్నాడు. వాలిని సంహరించాడు. సుగ్రీవుని రాజ్య అభిషేకం చేశాడు. వాలి యొక్క కుమారుణ్ణి యువరాజుని చేశాడు. వేల కొలది వానరులు సుగ్రీవుని యొక్క ఆజ్ఞ మేరకు జానకిని వెతకడానికి 4 దిక్కులకు పంపించారు. దక్షిణ దిక్కుగా వెళ్ళినటువంటి మేము సంపాతి సూచన మేరకు సీతాదేవి నిమిత్తమై 100 యోజనముల సముద్రమును దాటి నేను ఇక్కడికి వచ్చాను. సీతాదేవి యొక్క రూప సౌభాగ్యములు, ఆకారమును, చిహ్నములను నేను రాముడి వల్ల విన్నాను. ఆ రూపమును నా మనసులో ముద్రించుకున్నాను, చిత్రించుకున్నాను. అట్టి శుభ లక్షణములు కలిగినటువంటి సీతాదేవిని నేను ఇప్పుడు ఇక్కడ చూశాను అని అప్పటి వరకు జరిగినటువంటి విషయాన్ని ఆయన గాన రూపంలో వినిపించారు సీతమ్మ తల్లికి. జానకీదేవి ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని, పాట ఎక్కడి నుంచి వస్తుందని ఒక్కసారి ఆ సించుపా వృక్షం పైకి చూశారు. ఆవిడ చూసి ఆ జడముడిని కాస్త లూజ్ చేశారు. హనుమ ఉదయ బాణుని వలె శోభిల్తున్నాడు. చెట్టు ఆకుల మధ్యగా కొంచెంగా కనిపించాడు ఆ తల్లికి. యాదయ్య గారు ఉన్నారా? ఒక రామకీర్తన పాడండి మంచిగా వాళ్ళు. పాడొచ్చండి. మంచిగా పాడేవాళ్ళు పాడమన్నారు సార్, నాకేం తెలుస్తుంది. రామ భజన చేయరా, రాముడే దైవము మనకు, రామ భజన చేయరా, సీత మనకు తల్లిరా, శ్రీరాముడు తండ్రిరా, సీత మనకు తల్లిరా, శ్రీరాముడు తండ్రిరా, ప్రీతి జనక మహారాజు, ప్రీతి జనక మహారాజు, మాతామహుండవునురా, రామ భజన చేయరా, రాముడే దైవము మనకు, రామ భజన చేయరా, భరతుడు బాబయ్యరా, పంక్తిరథుడు తాతరా, భరతుడు బాబయ్యరా, పంక్తిరథుడు తాతరా, మనరుహ కౌసల్యాదేవి, మనరుహ కౌసల్యాదేవి, వరుస కామె బామరా, రామ భజన చేయరా,
రాముడే దైవాము మనకు రామ భజన చేయరా. పొద్దున లేవరా పొగడ పూలు కోయరా. పొద్దున లేవరా పొగడ పూలు కోయరా. ప్రేమ మీర సీతారామ స్వామిని పూజించరా. రామ భజన చేయరా. సాయిరా. సాయిరామ్. సాయిరామ్. మార్నింగ్ నుంచి మాకు పవర్ లేదు, దానివల్ల ఇంటర్నెట్ లేదు, ఏదో అట్లా జరుగుతుంది. గబుక్కున మళ్ళీ కట్ అయితే నేను రేపు కంటిన్యూ చేస్తాను. సాయిరామ్. అగైన్ ఐమ్ ట్రైయింగ్. ఓకే సాయిరామ్. మాట్లాడమంటే మాట్లాడతా, నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతా. ఓకే సాయిరామ్. కట్ అయినప్పుడు కట్ మళ్ళా నేను మాట్లాడుతుంటాను. సరే, నాకు దేవతలా కనిపిస్తున్నావు తల్లి. నువ్వు ఎవరివి? నువ్వు రాజకన్యగా అనిపిస్తున్నావు, పట్టపురాణం అనిపిస్తున్నావు. దండకారణ్యంలో రావణాసుడితే బలవంతంగా అపహరించినటువంటి సీతాదేవి నువ్వు కాదు కదా. కానీ నీలో ఉన్నటువంటి శుభలక్షణాలు చూస్తే, నీలో ఉన్నటువంటి రూపాన్ని చూస్తే నాకు నిజంగా నువ్వు శ్రీరాముడు భార్యవేమో అని అనిపిస్తుంది. కానీ నీ తాపస వేషను బట్టి, లోక బట్టి, నీ ధైన్య స్థితిని బట్టి నీవు నిజంగా శ్రీరాముని పట్ట మహిషివే అని నాకు అనిపిస్తుంది. నువ్వు నిజంగా సీతమ్మ తల్లివే అయితే ఆ విషయంలో దయతో నాకు చెప్పమ్మా అని ఈ విధంగా మాటలతోనే హనుమ సీతమ్మకు విశ్వాసం కలిగిస్తుంది. అది హనుమలో ఉన్నటువంటి గొప్పతనం అండి. హనుమంతుని రామనామ గానమునకు ఎంతయో ఆనందించే సీతమ్మ తల్లి హనుమతో తన వృత్తాంతం అంతా కూడా చెప్పేస్తాడు. తన వివాహం దగ్గర నుంచి కైకమ్మ వరాలు, వనవాసం, దుష్టరావుని తను ఎత్తుకురావటం, 2 నెలల గడువు ఇవ్వటం, అట్టి గడువు ముగియక ముందే తను ప్రాణత్యాగం చేస్తాను అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్లు ఆవిడ చెప్పి ఆవిడ కథను ముగించారు. ముగించినప్పుడు హనుమ ఆ తల్లిని ఓదార్చారు. నేను శ్రీరాముని దూతను తల్లి, ఆ స్వామి సందేశంతోనే నేను మిమ్మల్ని చూడడానికి వెతుకుతూ వచ్చాను. శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు, నీ కుశలాన్ని అడిగాడు. నీ భర్త తమ్ముడైనటువంటి లక్ష్మణుడు చాలా దుఃఖితుడై ఉన్నాడు, నీకు ప్రణామములు తెలియచేసుకున్నాడు అని చెప్పగానే సీతాదేవి ఎంతో పొంగిపోయింది. ఆమె యొక్క ఆనందం చూసి హనుమ సీతమ్మకు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఇంకా తన సమీపానికి వస్తే కొద్ది హనుమ నిజంగా రావణాసురుడేమో అని మళ్ళీ ఆవిడ శంకించింది. అయ్యయ్యో, ఇతన్ని పూర్తిగా నమ్మి నా కథంతా ఇతనికి చెప్పేసేనే, ఎంతయ్యో పొరపాటు చేసేనే అని ఈ వానర రూపంలో వచ్చింది నిజంగా రావణాసురుడే అని హనుమతో ఇట్లా పలుకుతుంది అనమాట సీతమ్మ తల్లి. నీవు నిజం చెప్పు, నువ్వు వానర రూపంలో వచ్చినటువంటి మాయావి అయినటువంటి రావణాసుడివే అయితే నాకు ఇంకా దుఃఖం కలిగించిన వాడు అవుతావు. ఇది నీకు మంచిది కాదు. లోగడ నీ నిజ రూపం తెలుసుకోలేక దండకారణ్యమున సన్యాసి రూపం వచ్చిన నిన్ను నేను సన్యాసిగా నమ్మి మోసపోయాను. నేను అనుమానించినట్లుగా నీవు నిజంగా రావణుడు కాకపోవచ్చు. ఎందుకంటే నీ దర్శనం, నీ మాటలు నాకు శాంతిని కలిగించాయి, ప్రీతి కూడా కలిగించాయి. నిజంగా నీవు రామదూతవై ఇక్కడికి వస్తే నీకు శుభమగుగాక. మరొక్కసారి నాకు ప్రియమైనటువంటి రామ కథను వినిపించు నాయనా అనగానే హనుమ మళ్ళా సీతను ఇంకొంచెం ఆనందపరచాలని శ్రీరాముని యొక్క గుణగానాలు, తర్వాత గుణగణములు, సౌందర్యము, అతని ధర్మనిరతి, ఆయన ప్రతాపము అన్ని కూడా బాగా వర్ణించి పాట రూపంలో మళ్ళా పాడాడు. అటువంటి స్వామి పంపించగా నేను దూతగా నేను ఇక్కడికి వచ్చానమ్మా. నీ ఎడబాటు కారణంగా శ్రీరాముడు మిగుల దుఃఖించుతున్నాడు. అతడు మీ కుశలను అడిగాడు, లక్ష్మణుడు మీ క్షేమ సమాచారాలు అడిగాడు. మళ్ళా చెప్తున్నాడు అనమాట. వానర రాజు అయినటువంటి సుగ్రీవుడు మా రాజు మీ క్షేమములను అడిగాడు. వారు ముగ్గురు అంటే రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు ముగ్గురు కూడా అనుక్షణం మిమ్మల్ని స్మరిస్తూనే ఉన్నారు. మీ గురించి మిమ్మల్ని ఎట్లా తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. ఈ మాటలన్నిటువంటి విన్నటువంటి సీతమ్మ తల్లి హనుమ రాక్షసుడు కాడు అని పూర్తిగా నమ్మారు. నమ్మి ఆమెకు
ఒక పుత్రవాత్సల్యం కలిగింది ఆ హనుమ మీద. హనుమంతుని చూడగానే ఆ పుత్రవాత్సల్యంతో సీతమ్మ ఇంకా ఆనందించారనమాట. హనుమని చూసి ఆ తల్లి అంటుంది, నువ్వు ఎవరో యథార్థంగా చెప్పయ్యా అని మళ్ళీ అడిగారు. అప్పుడు హనుమతి చెప్తాడు, రామ కథనంతటిని కూడా చెప్పి తన సంగతి చెప్తాడనమాట. నన్ను హనుమ అంటారమ్మా, కేసరి భార్య అయినటువంటి అంజనాదేవి క్షేత్రముగా వాయుదేవునికి జన్మించినటువంటి నేను అంజనాదేవి వాయువుకు జన్మించినటువంటి కుమారుణ్ణి, వారి కుమారుణ్ణి నేను. ఏ విధంగానైతే వేదవేద్యుడు ఒక పరమాత్మ దశరథ పుత్రుగా ఏ రీతిగా జన్మించాడో అదే రీతిగా సాక్షాత్ వేదము వాల్మీకి మహర్షి ముఖత రామాయణంగా ప్రకటిస్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ రామాయణ లాస్ట్ 2 days ఈవినింగ్ 4 to 5 o'clock పిల్లలకి. చాలా రోజులైంది. ఐఎమ్ ఎంజాయింగ్ ద బ్యూటీ. మీతో మాట్లాడుతూ నాకేం అంత ఆనందం కలగట్లేదు, కానీ ఆ పిల్లలతో మాట్లాడుతూ నిన్న మా అక్క కూడా జాయిన్ అయింది. వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంత హౌ దే ఆర్ ఇంటరాక్టింగ్ రామాయణ అంటే అద్భుతంగా ఉంది. టుడే ఆల్సో ఐ స్పీక్ 4 to 5. ఆ లింక్ పెడతాను, జాయిన్ గా నిలిచేస్తున్నాడు ఎవడన్నా. ఒక 6-7 పిల్లలు మాత్రమే వస్తున్నారు పాపం. కొన్ని కోట్ల మంది పిల్లలు ఉన్నారు. చెప్పకమ్మ మాట్లాడద్దు, జాయిన్ గా అంతే. నాకు చేసి చూపించండి, చెప్పడం వద్దు ఇక్కడ అన్నారు. చెప్పడం నాకు నచ్చదు కూడా అసలు. ఇప్పుడు కట్ అయిపోతే ఇంకా మానేస్తాను. ఇప్పుడు వచ్చింది, ఇది కట్ అయితే ఇంకా ముగించేసి రేపు కంటిన్యూ చేస్తాను. సాయిరామ్, యూ కెన్ టేక్ 1 more session. యూ ట్రై నౌ. ఓకే సాయిరామ్. ఈ విధంగా హనుమతో పుత్రవాత్సల్యంతో ఆవిడ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత, అమ్మా నేను కుమారుడు లాంటి వాడిని, రామదూతను, రామపాదాలను ఆశ్రయించి నేను జీవిస్తున్నాను. అప్పుడు సీతమ్మ తల్లికి ఒక పరీక్ష, అగ్ని పరీక్ష లాంటిది పెట్టారనమాట. నీవేమో వానరుడివి, కొంచెం స్పీడ్ గా చెప్తాను సాయిరామ్. రాముడేమో నరుడు, నరులకు వానరులకు అసలు స్నేహం ఎలా కుదిరింది? రాముని నీవెలా ఉపాసన చేస్తూ వస్తున్నావు? నీవు పదే పదే రామ భక్తుడిని అంటున్నావు కదా, రాముడు చాలా గొప్పవాడు అంటున్నావు. రామభక్తుడు అయితే రాముడు ఎలా ఉంటాడో ఒకసారి చెప్పు అంటే రాముడి గురించి వినాలని ఆవిడ కోరిక అనమాట. హనుమ నవ్వి, అమ్మా నీకు తెలీదా, నన్ను ప్రశ్నించావు, అయినా చెప్తాను. రాముడు అంటే మూర్తి భవించినటువంటి ధర్మం. తన ధర్మం తాను రక్షించుకుంటూ లోకంలో అందరి ధర్మాన్ని కూడా రక్షించేటువంటి గొప్ప ధర్మమూర్తి తల్లి ఆయన. రాముడు వేదరూపుడు, వేదాలన్నింటిని చదివినటువంటి పారంగతుడు. ఆయనకు వేదాంగములన్నీ తెలుసు. ఆయనకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. సూర్య భగవాన్ అంతటి తేజస్సాలి, భూదేవానికి ఉన్నటువంటి ఓర్పు సహనము కలిగిన వాడు, పరిపాలనలో ఇంద్రునితో సమానుడు, బుద్ధిలో బృహస్పతితో సమానుడు. ఇప్పుడు సీతమ్మకు హనుమ యందు విశ్వాసం కలిగింది. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత హనుమ రామ ఉపాసకుని నమ్మింది. రామచంద్రుడే పంపగా వచ్చినటువంటి దూత అని కూడా విశ్వసించింది. అప్పుడు హనుమ చెప్తాడు, అమ్మా నేను వానరుడను, రాముడు పంపగా వచ్చినటువంటి రామదూతని కదా, రామనామాంకితమైనటువంటి ఉంగరము నీకు తీసుకొచ్చాను తల్లి. నీకు నమ్మకం కలుగుతుందో కలదో అని దీని రాముడు నాకు ఇచ్చి పంపించాడమ్మా నీకు ఇవ్వమని. అమ్మా ఈ ఉంగరం తీసుకున్న తర్వాత నీ దుఃఖం, నీ కష్టాలు అన్నీ కూడా పోతాయి. ఇక ఉంగరం వచ్చిందంటే రాముడు నీ దగ్గరికి వచ్చేసినట్టే, రాముడి దగ్గరికి నీవు వెళ్ళినట్టే అని చెప్తాడు. హనుమ ఇచ్చినటువంటి ఆ ఉంగరం తీసుకుని సీతమ్మ కళకు అద్దుకుంటారు. ఆ ఉంగరం రామునికి యువరాష్ట్ర పట్టాభిషేకం సమయంలో ఇచ్చినటువంటి ఉంగరం అన్నమాట. అయితే వనవాసం వచ్చినప్పుడు అన్ని వదిలిపెట్టేశారు కదా, ఉంగరం ఎందుకు ఉంచుకున్నారంటే, ఉంగరం ఉండటం దోషం కాదు. ఎందుకంటే సంధ్యావందనం చేయడానికి, అగ్నిగారం చేయడానికి, ఆచమనం
ఇత్యాది కార్యక్రమాలు చేయడానికి ఉంగరం చాలా అవసరం కాబట్టి ఆ ఉంగరం ఉండాలి కాబట్టి ఆ ఉంగరం మాత్రమే ఉంచుకున్నారు. అందుకే రామనామాంకితమైన ఉంగరాన్ని అతని చేతికి అందింది. అతని చేతికి ఉంది అంటే రాముడి చేతికి ఉంది. అదే ఉంగరాన్ని హనుమకిచ్చి రాముడు పంపించాడు సీతమ్మ దగ్గరికి చేరినప్పుడు ఆమెకి ఇవ్వమని. అప్పుడు సీతమ్మ హనుమను నమ్ముతుందని, ఇంకా వానరుడు రూపంలో రాక్షసుడు అయినటువంటి రావణాసుడు రాలేదని విశ్వసిస్తుందని రాముడు ముందుగానే ఆలోచించి హనుమకిచ్చి ఆ ఉంగరం ఇచ్చి పంపించాడు అనమాట. హనుమ నుండి ఉంగరం తీసుకుంటున్న తర్వాత సీతమ్మ హనుమను ప్రశ్నిస్తుంది, నాయనా హనుమా, రామ లక్ష్మణుడు సుగ్రీవుడు వానరులు అందరూ కుశలమేనా? రాముడు ఇక్కడ చూడండి, మామూలు స్త్రీలాగా ఆమెకు కూడా అనుమానం వస్తుంది. రాముడు నేను పక్కన లేకపోవడం వలన ఎటువంటి వైక్లభ్యము పొందలేదు కదా, అటు దైవ కార్యమునందు ఇటు పురుష ప్రయత్నమునందు సమానంగా ఉన్నాడా? రాముడికి నేను అసలు జ్ఞాపకం ఉన్నానా? అసలు నన్ను తలుచుకుంటున్నాడా? అస్త్రప్రయోగం చేసే రాక్షసులను చంపకుండా ఉంటున్నాడా? అలాగా అస్త్రప్రయోగం చేసే రాక్షసులు చంపినటువంటి శ్రీరాముడు ఎందుకు నా విషయంలో ఈ విధంగా ఉదాసీనుడిగా ఉన్నాడు? నాకు 12 నెలల గడువు రావణాసుడు ఇచ్చాడు. 10 నెలలు అయిపోయాయి, ఇంకా 2 నెలలు మాత్రమే ఉన్నాయి. నన్ను 2 నెలల తర్వాత నన్ను బ్రతకనివ్వడు. కానీ నేను కూడా 2 నెలలు ఉండను, 1 నెల మాత్రమే బ్రతికి ఉంటాను. ఈ నెలలో రాముడు ధనుర్బాణాలతో వచ్చి సైన్యంతో వచ్చి నన్ను విడిపించాలి. రాముడు రాకపోతే నేను మాత్రం ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. కాబట్టి నేను 1 నెల మాత్రమే జీవిస్తానని చెప్పి రాముడికి చెప్పవలసింది. అప్పుడు హనుమ సీతమ్మ తల్లి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మ పక్క నిలబడి మరలా శిరస్సు వంచి అంజలి గట్టించి సీతమ్మతో అంటాడు, అమ్మా నువ్వు బెంగపడకు, భయపడకు, నేను ఒక మాట చెప్తాను. నేను తిరిగేటువంటి పర్వతం మీద ఒట్టు వేసి చెప్తున్నాను. అమ్మా, రాముడు విశేషమైనటువంటి ప్రేమతో ఉన్నాడు నీ మీద. ఎక్కడైనా సరే ఒక అందమైనటువంటి పద్మం కనబడితే హా సీత, హా సీత అంటూ విలపిస్తాడు. వానప్రస్థంలో ఉండేవాళ్ళ సూర్యాస్తం అయిన తర్వాత మాత్రమే ఏదో పండో ఫలమో తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. కేవలం సాత్వికాహారం మాత్రమే తింటున్నాడు, మాంసాహారం భుజించడం లేదు. నిరంతరం నీ ధ్యాస, నీ నామమే, నీ గురించి శోకిస్తూ ఉంటాడు. ప్రశ్రవణ పర్వతం మీద గుహలో పడుకుని నీ గురించి హా సీత అంటూ ఉండగా అతని ఒంటి మీద తేళ్లు జరలు పాకినా గాని రాముడికి ఒంటి మీద స్పృహ అనేది ఉండదు. అంతగా రాముడు నిన్ను తలుచుకుంటున్నాడమ్మా. అమ్మా అని చేత నువ్వు బెంగపడద్దు. ప్రశ్రవణ పర్వత శిఖరం మీద కూర్చుంటున్న రామచంద్రుని దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళి దింపేస్తాను. దేవతలకు దీపం మీద కూర్చోమ్మా అని అంటారు. అనుభవం ఉన్నారు కదా, అనమా ఎంత మాట అన్నావయ్యా, నీ ఇంత చిన్న స్వరూపంతో ఉన్నావా, ఈ చిన్ని వీపును కలిగి ఉన్నావా, ఆ వీపు మీద నేను ఎక్కడా, నేను తిరిగి కూర్చోన్నా, చాలా బాధ వచ్చేసింది. ఎందుకంటే కొంచెం అంటున్నాను, అందుకని అందులో ముఖ్యంగా సీతం అన్న మాటలు కొంచెం నవ్వే కదా, అందుకని పట్టుకోలేక అందుతాను అనుకున్నాడు. మేడం వాయిస్ క్లియర్ గా లేదండి. మేడం వాయిస్ క్లియర్ గా లేదు మేడం. సో ఓకే, ఇంకా స్టాప్ చేస్తుంటే ఇక్కడ కాపేయండి సబ్జెక్ట్ ఇవాళ. ఓకే సార్. మేడం వాయిస్ క్లియర్ గా లేదు, సబ్జెక్ట్ 4తో ఉంది అనవసరంగా. ఓకే ఇక్కడ కాపేయండి ప్లీజ్.
అటువంటి సాక్షాత్ వేదమే దివి నుంచి భూమికి దిగి వచ్చిన రామాయణం. వేదములలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అనే 4 భాగాలు ఉన్నాయి. రామాయణం నందు ఋగ్వేదమే రాముడు, యజుర్వేదమే లక్ష్మణుడు. ఒక సందర్భంలో స్వామి రాముడు యజుర్వేదం అంటారు. మరి అంటే ఒక్కోచోట ఒక్కో రకం అనిపిస్తుంది. ఇందాక మేడం అయితే మరి సుందరకాండలో ఋగ్వేదమే రాముడు, యజుర్వేదమే లక్ష్మణుడు, సామవేదమే భరతుడు, అధర్వణ వేదమే శత్రుఘ్నుడు. అటువంటి 4 వేదములే ఈ 4 సోదరుల స్వరూపాలు ధరించి దశరథుని ఇంట ఆడుకుంటున్నాయి. ఈ ఋగ్వేదము, యజుర్వేదములు అనేవి యజ్ఞయాగాదులకి, క్రతువులకు సంబంధించిన మంత్రములతో కూడినవి. ఎందుకంటే స్వామి మాటలు ఎలా ఉంటాయి చూడండి. యాక్చువల్గా నేను 2 నెలల క్రితము శ్రీరామనవమి అప్పుడు ఈ మాటలు చెప్పాల్సింది, అప్పుడు సమయం లేక ఆపేస్తాను. నో టైం ఎట్ దట్ టైం, శ్రీరామనవమి అప్పుడు. సో రామాయణ లక్ష్మణ ఋగ్వేద యజుర్వేద దర్శో విశ్వామిత్ర టేకన్ తన యాగ సంరక్షణార్థమే రామలక్ష్మణ మాత్రమే తీసుకెళ్ళాడు. ఈ పాయింట్ ఎవరైనా చెప్పాడా? ఇద్దరు నేను ఎప్పుడు వెళ్ళలేదు. రాముడు అరణ్యవాసం చేసిన 14 ఏళ్ల పాటు భరతుడు అయోధ్యను వదిలిపెట్టి నంది గ్రామంలో నివసిస్తూ నిరంతరము రామనామాన్ని గానం చేస్తూ. ఇదంతా మాకు తెలిసిన కథ. అంటే ఇప్పుడు మధ్యలో వేరే కథ చెప్తే బాగుండని ఈ కథ చెప్తున్నాను ఇంకొక 10 నిమిషాల పాటు. ఆవిడ సుందరకాండ చెప్పినప్పుడు వేరే మాటలు రాకూడదని ఐ హావ్ టేకెన్ దిస్ టాపిక్. ఎంత కోరిలేటెడ్ గా చెప్తున్నది చూడండి. ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటాయో ఇది కూడా యజ్ఞమే. అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞము అంటున్నాం. మీరు కూడా యజ్ఞమేనండి. ఇందాక మేడం అంటూ సీత అంటే బాగుండేది, వాడు నువ్వు అలానే ఉంటుంది ప్రొనౌన్సియేషన్. సీత అంటే కాస్త పుణ్యం వచ్చేది వాడికి, దుర్మార్గుడికి. ఎక్కడ పుణ్యం వస్తుంది చెప్పు? నీవు రకరకాల సంబోధనలు చేశారు, చేయాల్సిన మాత్రం చేయకుండా. ఎక్కడ భగవన్ నామస్మరణ జరుగుతుంటుందో అక్కడ భూత ప్రేత పిశాచములు ప్రవేశించకుండా సంరక్షించేవాడు అధర్వణ వేద స్వరూపుడని శత్రుఘ్నుడు. అంటే ఫ్యాంటాస్టిక్ నేరేషన్. వశిష్ఠులు చూశారు, జాతకాలు చూశారు, వాళ్ళ పేర్లు పెట్టారు, మన మేడం గారు చెప్పారు. నేను కూడా రామాయణం చెప్పిన రామనవమి అప్పుడు చెప్పాను. ఇంత వివరంగా చెప్పలేదు. అంటే స్వామి ఒక్కొక్క సందర్భంలో ఎట్లా చెప్తారో చూడండి. ఏం చెప్పినా స్వామి మాటలే. దట్స్ వై వేదము వేరు రామాయణం వేరు అని షుడ్ నాట్ ఫీల్. వేదం రామాయణము, రామాయణమే వేదం. వినపడుతుందా నా మాట? ఓకే సార్, ఓకే. Are you listening my words? సార్ ఎస్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఒక్కడ మాట్లాడు. ఎస్ 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 సార్, వినపడుతోంది సార్. వినిపిస్తున్నది. అందరూ చెప్తున్నారు టైం సరిపోదా? Okay. Oh, that's why it should not feel that Ramayana is different, Veda is different. Veda సారమే రామాయణము, రామాయణ యొక్క స్వరూపమే వేదం. ఎందుకు వచ్చింది రామాయణం అంటే నేను చెప్పాను మా పిల్లలకి. రామాయణం అంటే చాలా బాగా చెప్పారు వాళ్ళు తెలిసిన పరిధిలో నేను పిల్లలు. ఎందుకు వచ్చింది రామాయణం అంటే చాలా మంది అనుకుంటుంటారు వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్, వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ బర్డ్స్. మనంతా మానవ యొక్క అభ్యుదయం కోసము మాత్రమే
the well-being of the human mankind, this Ramayana manifested. మహాభారతం జరిగి 5,000 సంవత్సరాలు గడిచిపోయినవి, దానికి పూర్వం రామాయణం జరిగింది. మనం మా పిల్లల్ని అడిగాను, ఎవరైనా రాముడు చూసారా అని పాపం దిగ్గుపడ్డారు. చూసామని చెప్పినా నేను ఏమనను, నేనైతే రాముడు చూడలేదు, మీరెవరైనా చూసుండదు, నాకు తెలియదు, చూడకూడదు నేను లేదు. ఇన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ రామాయణం ఈనాటికి మానవ హృదయంలో ఒక చిన్న పాప చెప్పింది, ఆత్మ రామాయణం అని చెప్పి చాలా బాగా చెప్పింది. 4వ క్లాసు 3వ క్లాస్ పిల్ల మాధవి. అంకుల్ వైజాగ్ ఎవరన్నా? అంకుల్ సాయిరామ్. నాకు వైజాగ్ వాళ్ళు కావాలి. నేనే అంకుల్, చెప్పండి అంకుల్. షీఈ్ కమింగ్ టు వైజాగ్, ఐ విల్ గివ్ హర్ నెంబర్. ఆ పిల్లని బాల వికాస్ లో జాయిన్ చేసుకో. ఓకే అంకుల్. ఐ విల్ గివ్, నీ నెంబర్ ఇస్తాను ఆవిడకి, రేవతి అని, వేదంలో జాయిన్ అవుతాను. అలాగే అంకుల్. షీఈ్ కమింగ్ టు గాజువాక. ఓకే ఓకే అంకుల్. ఈనాటికి మానవ హృదయంలో చిరస్థాయిగా ప్రకాశిస్తున్నది అంటే దట్స్ ద గ్లోరీ అండ్ బ్యూటీ ఆఫ్ రామాయణం అండ్ ద ప్యూరిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ రామాయణం. ఎంత పవిత్రతో మనం ఊహించుకోవచ్చు. రామనామం అయితే మనంతా పులకరించిపోతాం. ఇందాక ఇప్పుడు ప్రభాకర్ గారు పాడాడు, బాబా ఎంత అద్భుతంగా పాడాడు. మాట్లాడేవాడేగా, ఇప్పుడు సమయం లేదు, ఎప్పుడైనా మాట్లాడిస్తాను మీకు చేద్దాం, నాట్ నౌ. ఎంటైర్ రామాయణ రెండు రకాల మెసేజ్లు. హీరో ఒక మెసేజ్ ఇచ్చాడు, విలన్ ఒక మెసేజ్. ప్రతి సినిమాలో కూడా, ప్రతి కావ్యంలో కూడా 2 మెసేజ్ ఉంది. హీరో కూడా మెసేజ్, వీళ్ళు ఈ సినిమాలో ఏం మెసేజ్ లేదురా అంటుంటాం. మంచి మెసేజ్ ఇచ్చాడు ఈ సినిమాలో, మెసేజ్ ఓరియంటెడ్ గా ఉందిరా. దట్ ఇస్ భరత్ అనే నేను, లేకపోతే వాడు రైతుగా పొలం ఉంటుంటాడు మహేష్ బాబు ఏదో సినిమాలో. ఏ సినిమా? విదేశాలు వదిలిపెట్టి పొలం పనులు చేస్తుంటాడు. సో మెసేజ్ ఓరియంటెడ్. సో రామాయణంలో కూడా హ్యావ్ 2 ఇంపార్టెంట్, 2 రకాల సందేశాలు ఉన్నాయి. ఒకటి రాముడిది, 2 రావణుడిది. సత్యమే మానవుని యొక్క స్వరూపం, ధర్మమే అతని స్వభావం. స్వరూపము, స్వభావము, ఈ మాటలు మనకేం కొత్తవి కాదు. ఈ కొత్త అంటే 1800 గడిచి వేస్ట్ అయిపోతుంది. ప్రతి వస్తువుకి స్వరూపం ఉంటుంది, స్వభావం ఉంటుంది. మనకు కూడా ప్రతి వాడికి స్వరూపం ఉంటుంది, స్వభావాలు వేరుగా ఉంటాయి మనకు. మనం సత్యధర్మములే మానవుని నేత్రములు అన్నారు స్వామి. ఏ సకల శాస్త్ర స్వరూపములు అన్నారు. ఏంటంటే రాముడి మెసేజ్ అదే చెప్తున్నారు స్వామి. కనుక మానవుడు అనేవాడు సత్యధర్మాలను ఆచరించి ప్రబోధించి తన జీవితాన్ని సార్థకం గావించుకోవాలని రాముడు జగత్తుకు చెప్పిన మెసేజ్. మా పిల్లలు చెప్పిన, రాముడు ఎప్పుడు ఇలా చేయి అలా ఉందని చెప్పలా, చేసి చూపించింది. కృష్ణ పరమాత్మ చెప్పేవాడు. రాముడు అంతా చేసి బై యాక్షన్ ఓన్లీ. బట్ అందులో విలన్ గారి క్యారెక్టర్, రావణాసుడి క్యారెక్టర్ ఏంటి? వాడికి 2 సత్యధర్మం 2 విరుద్ధములే. తాను సత్యమును అంగీకరించాడు, ధర్మమును ఆచరించాడు. దర్శన సర్వనాశనం అయ్యాడు. చివరకు తాను ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని మాత్రం అందించాడు. ఓ ప్రజలారా, నేను కామానికి లోబడి కన్న కుమారుని కోల్పోయాను. వాంఛలను అరికొట్టుకోలేక నా వంశాన్ని నాశనం చేస్తున్నాను. రాగం అరికొట్టుకోలేక నా రాజ్యాన్ని భస్మం గావించుకున్నాను. గడపడికి నన్ను నేనే భస్మం గావించుకున్నాను. నేను సాధించింది ఏమిటి? అపకీర్తి మాత్రమే. దర్శనం మీరు నా వలే సత్యధర్మం విరుద్ధంగా దయచేసి జీవించకండి. రాముని వలే సత్యధర్మాలను అనుసరించి సత్కీర్తిని సాధించండి. ఇది ద మెసేజ్ గివెన్ బై లాస్ట్ లో ప్రాణం పోతూ ఊపిరి పోతూ చెప్పిన డైలాగ్ వాళ్ళ ప్రజలకు. ఎంతమంది ప్రజలు మిగిలారో నాకు తెలియదు.
మంచి చెడు అనేది రెండు విడిగా ఏముండవు. అవిద్య పోతే విద్య వస్తుంది, విద్య వస్తే అవిద్య పోతుంది. అజ్ఞానం పోతే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే జ్ఞానము, జ్ఞానాన్ని సంపాదించడమే అజ్ఞానాన్ని పోగొట్టడం. రెండు వైస్ వర్స అన్నది, టూ సైడ్ ఆఫ్ ది కాయిన్. బొమ్మ పొడి సార్ టాస్ వేస్తున్నారు, ఇంకో 2 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి ఐపీఎల్. టాస్ వేస్తారు అనమాట. మంచి చెడులు కలిసే ఉంటాయి. నేను చెప్పాను, ఈ రావణ డెవిల్ బ్రదర్స్ ప్రపంచంలో ఉన్న 700 కోట్ల జనాభాలో భారతదేశంలో 140 కోట్లలో ఈ సత్వ రజో తమో గుణాల్లో 7 గుణాల్లో కలిసే ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటారు. ఎందుకంటే వేరే రకంగా ఉన్నవాడు ఎవరు ఉంటాడు. మే హ్యావ్ టోటలీ సత్కీర్తులు ఉండొచ్చు, టోటలీ రాజశేఖం ఉండొచ్చు, టోటలీ కామశక్తి ఉండొచ్చు, మిక్స్డ్ క్యారెక్టర్లు ఉండొచ్చు. ఏదైనా ఈ 3 రకాల గుణాలు ఉన్నవాళ్ళు మాత్రమే 700 కోట్లు కానీ భారతదేశం 140 కోట్లుగా ఉంది. సత్కీర్తిని సాధించిన వాడు రాముడు, అపకీర్తిని మూట కట్టుకున్నవాడు సాధించిన వాడు రావణుడు. అంటే స్వామి అంటుంటాడు, కీర్తి అపకీర్తి 2 జంటగా బయలుదేరుతుంటాయి. రాముడు లేకుండా రావణుడు కానీ, రావణుడు లేకుండా రాముడు కానీ ఉండటానికి వీలు కాదు. రావణ సంయోగమే రామాయణం. అద్భుతంగా చెప్పింది. మేము చెప్పిన తర్వాత మా మేడం అడిగింది, ఈరోజు తాతగారు చెప్పిన ఎసెన్స్ ఏంటంటే చెడు మాటలు వినొద్దు అని అద్భుతంగా చెప్తుంది. ఆరాధ్య ఉన్నావా? వెరీ గుడ్. నేనంతా టోటల్ ఎసెన్స్ ఆఫ్ ది సత్సంగం ఏంటంటే అవాయిడ్ బ్యాడ్. వెరీ గుడ్ గర్ల్ అమ్మా, చాలా బాగా చెప్పాను. ఒక రాముడు భజన పాడు ఆరాధ్య, చిన్న రామకీర్తన పాడు. ఓకే తాతయ్య గారు. ఓకే, నువ్వు రెడీ అయ్యాక నేను మాట్లాడతాను, టైం అయిపోతుంది. రావణ పాడు. తాతయ్య గారు 1 minute. గట్టిగా పాడా, చెవులో బటన్స్ లేవు. ఓకే తాతయ్య గారు. రామ కోదండ రామ, రామ పట్టాభి రామ, రామ కళ్యాణ రామ, రాఘవ రామ నీకొక్క మాట, రామ నాకొక్క మూట, రామ నీ బాటే బాట, రామ నీ పాటే పాట, రామ నీకెవ్వరు లేరు, రామ నీకంటా చూడు, రామ నేను నీవాడు, రామ నాతో మాట్లాడు, రామ సీతాపతి, రామ నీచే చిక్కితే, రామ నేను నీవాడు, రామ నామాన్నే మేలు, రామ చింతనే చాలు, రామ నేను నీవాడు, రామ నాతో మాట్లాడు. సరేం తాతయ్య గారు. ఆ విధంగా సాయంత్రం చెప్పుకున్న టాపిక్ ఇప్పుడు వచ్చింది అనుకోకుండా ఇప్పుడే వస్తుంది. ఆరాధ్య లేదా సాయంత్రం చెప్దాం అనుకున్నది. దట్స్ వై రామరావణ సంయోగమే రామాయణం. మంచిని చెడు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. రామచంద్రుడు అన్నాడు, ఇందాక బాగా చెప్తున్నారు. చంద్రబింబం అంటే తెల్లని ముఖం వెనుక ఉంగరములు తిరిగిన నల్లని ముంగురులు ఉన్నట్టుగా ప్రకాశించే ధర్మం వెనుక అధర్మం అనే అంధకారం ఉండనే ఉంటుంది. కనుక మంచి చెడులు 2 కలిసే ఉంటాయి, వీటిని విడదీయుటకు వీలు కాదు. మన ముఖమునకు జుట్టుకు ఏ విధమైన సంబంధం ఉన్నదో మంచి చెడ్డలకు అదే విధమైన సంబంధం ఉన్నది అంటున్నారు స్వామి. రావణుడు లేకుండా నా రామునికి జగద్వ్యాప్తి కావటానికి వీలు కాదు కదా. దట్స్ వై రామాయణంలోని ఇలాంటి అంతరార్థాలు మీరు గుర్తించాలి అని ఒక శ్రీరామాయణంలో స్వామి చెప్పిన మెసేజ్. మేడం గారికి ఇబ్బంది ఉంది చెప్పి నాకు పక్కనే లెఫ్ట్ సైడ్ లో బుక్స్ ఉంటాయండి. ఐ హావ్ ప్లెంటీ ఆఫ్ బుక్స్. ఏ టైంలో ఏం కావాలన్నా రెడీగా ఉంటుంది నాకు మెటీరియల్. రామాయణ యూ కెన్ సీ బోత్
what Swami learned as both educator and education. Can find out both educator and education in Ramayana. రావణుడు ఏమి సామాన్యుడు కాదు, మనం తీసిపడేయకూడదు. వ్యాస భగవాన్ వాల్మీకి తీసిపడేయలేదు, ఎందుకంటే మనకి చాలా చీప్ గా మాట్లాడుతున్న క్యారెక్టర్లు గురించి. రావణుడు ఏమి సామాన్యుడు కాదు. రాముడు చదివినంత తడు రావణుడు కూడా చదివాడు, కానీ అతనిలో దుర్గుణం ఉండటం చేత ఆ చదువును ఆచరణలో పెట్టలేకపోయాడు. అది ఏమైంది, అజీర్ణ రోగంగా మారిపోయింది. రామచంద్రమూర్తి తాను చదివిన చదువును జీర్ణం చేసుకున్నాడు, ఆచరణలో పెట్టాడు, లోకాన్ని ఉద్ధరించాడు. స్వామి చదువు రెండు రకాలు, ఒకటి బహిర్ముఖమైన చదువు, రెండోది అంతర్ముఖమైన చదువు. పుస్తకాల్లో ఉన్నది కంఠస్థం చేసి పరీక్షల్లో రాయటం బహిర్ముఖమైన చదువు. హృదయానందాన్ని, హృదయ మాధుర్యాన్ని అనుభవింపజేసేది అంతర్ముఖమైన చదువు. దీన్ని ఎడ్యుకేషన్ అంటారు. బహిర్ముఖమైన చదువుని ఎడ్యుకేషన్ అని అన్నారు. ఆరోగ్య బోత్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్. మీకు కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటే ప్రయోజనం లేదు, ఎడ్యుకేర్ కూడా కావాలి. స్వామి ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ 2000 సంవత్సరాల నుంచి పెట్టారు, దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అయింది. ఎడ్యుకేర్ మీద చాలా కాన్ఫరెన్స్లు అయినాయి, మీ అందరికి తెలిసిన వాళ్ళే. ఆ ఎడ్యుకేరే నన్ను స్వామి చేత ఆ బుక్ రాయించడం, నా సాయి సుడర్లహరి నథింగ్ బట్ ఎడ్యుకేర్ బుక్. అందరూ ఎప్పుడైనా అడిగితే మనకు అవకాశం, ఇప్పటికే చాలా బుక్స్ ఆర్డర్ లో ఉన్నాయి. 10-12 రైళ్లు రెడీగా ఉన్నాయి ప్లాట్ఫామ్ ఎక్కడానికి. చూద్దాం, అప్పటిదాకా ఇది సాగాలి కదా, చూద్దాం. సో ఒక ఐటమ్ చెప్పేసి ఐ కెన్ కంక్లూడ్ చేసేసినండి. స్వామి కంటిన్యూ చేస్తున్నారు అదే సత్సంగంలో. సో రామాయణం మనకు 3 రకాల ధర్మాలను ప్రబోధించాడు రామచంద్రమూర్తి. ఒకటి వ్యక్తి ధర్మం, 2 కుటుంబ ధర్మం, 3వది సాంఘికత. ప్రతివాడికి ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంది. రోజు భజనలో కూర్చుంటే నా కుటుంబం ఏం కావాలని, ఇప్పుడు ఒకసారి కూర్చున్నావు, 31 రోజులపై గుళ్ళో కూర్చున్నావు ఆరాధ్యలాగా. 31 రోజులు గుళ్ళో కూర్చున్నామండి, 31 రోజులు బాలవికాసంలో కూర్చున్నావు, 31 రోజులు సేవలు చేస్తున్నాము. అలాంటి 31 రోజులు రథయాత్ర చేస్తున్నాం. అక్కడ రథం ఒకటి ఉంది మనకి, మాకు కూడా రథయాత్ర ఉంది, పెద్ద కాస్ట్. Everybody have individual responsibility and family responsibility, total responsibility. వ్యక్తి అనగా కేవలము ఆకారము కాదు. జగత్తునందు సామాన్యంగా మానవ యొక్క ఆకారమే వ్యక్తిగా భావిస్తారు, మనం అనుకునేది అది. అని రామాయణం బోధించిన వ్యక్తి ధర్మం ఆకారముకు సంబంధించింది కాదు. అవ్యక్తమై, నిగూఢమై, అంతర్భూతమైన మానవత్వం యొక్క తత్వమే రామాయణం. అంతర్భూతంగా ఉన్న సత్యాన్ని ప్రకటింపజేయటే వ్యక్తిత్వం అంటున్నారు. మన లోపల సత్యాన్ని ఎక్స్ప్రెసింగ్ ఇది కాదు వ్యక్తిత్వం అంటున్నారు. హృదయ స్థాయి ఉందిన దివ్యత్వాన్ని ప్రకటింపజేయనిదే వ్యక్తిత్వం అంటున్నారు. వ్యక్తి అనగా నాట్ ఆకార వ్యక్తి కాదు, ఆచరణ వ్యక్తి. ఇందాక చెప్పాను, అందుకే రాముడు ఏం చెప్పలేదు, చేసి చూపించాడు. అతి వ్యక్తి ధర్మాన్ని ప్రపంచానికి చాటినవాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ పిల్లలకు మనం చెప్పిన పితృవాక్య పరిపాలన నిమిత్తం తాను అడవులకు చేరి అనేక బాధలను అనుభవించాడు. నువ్వెవరా నిన్ను రాజ్య పరిపాలన రాజ్యం ఇస్తా అని చెప్పకపోతే జంగల్ భవన పోతూ ముసలాడ పక్కన కూర్చో అని ఒక చేస్తే ఏం చేసేవాడు? నేనేమో రాజ్యం ఉన్నావు, వీళ్ళ పొద్దున అడవి బాగుంటున్నావు, నీకు పిచ్చెక్కిందా, మెంటల్ ఏమైనా ఎక్కిందా రాత్రి అని అలా. కానీ వాటిని తాను బాధలుగా భావించలేదు. స్వామి ఏమన్నారు, శివలింగం తీయడం బాధే, నాకు బాధ కాదు, మీకు బోధ అంటారు శివలింగం తీసినప్పుడు. ఇక్ష్వాకు వంశం వాడు ఆడి తప్పని వాడని కీర్తిని నిలబెట్టి కుటుంబ ధర్మాన్ని పోషించాడు. అరణ్యానికి బయలుదేరే ముందు తాను నారవస్త్రం ధరించి తల్లి అయిన కౌసల్యకు అనుమతి పొందాలని ఆమె వద్దకు వచ్చాడు. రాజ్యాభిషిక్తుడు కావాల్సిన కుమారుడు నారవస్త్రం ధరించి రావటం చూసి కౌసల్య ఆశ్చర్యపడింది. రాముడి చిరునవ్వుతో, అమ్మా
ఈనాడు నా తండ్రి నన్ను అరణ్యానికి రాజుగా చేశాడు. ఈనాటి నుంచి నేను అరణ్యాన్ని పరిపాలించాలి. ఇది మన కుటుంబ ధర్మం అన్నాడు. లక్ష్మణ్ ఆవేశాను. లక్ష్మణ్ ఎంటర్ అయ్యాడు. కోపంతో ఉన్నాడు, ఊగిపోతున్నాడు. అమ్మ, జరిగిన సంగతి ఇది కాదు. ఆ కైక మాటలు విని నాన్నగారు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు అని జరిగిందంతా పూసపూసని చెప్పారు. నేను రామాజ్ఞ కోసం నిరీక్షిస్తున్నాను అంటే ఇందాక చేశాడు. లేకపోతే నేను భస్మీపట్నం చేసేవాడు నా తపశక్తి చేశాను. ఇక్కడ కూడా అంటున్నాడు, నేను రామాజ్ఞ కోసం నిరీక్షిస్తున్నాడు. రాముడు ఆజ్ఞ ఇచ్చిన క్షణంలో నేను వెళ్ళి ఆ మందరథను కైకను హతమార్చి రాముడి పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. తండ్రి మాటలు కూడా లెక్క చేయని అన్నాడు. అలా మాట్లాడుతుంటే రాముడు ఊరుకుంటాడండి? రాముడు వెళ్ళి అతని నోరు మూసేట. లక్ష్మణ, ఈ దుర్మార్గం మన కుటుంబానికి తగినది కాదు. ధర్మాచరణే మన కుటుంబ లక్ష్యం. వ్యక్తి ధర్మమును కుటుంబ ధర్మమును మనం కాపాడాలి. లోకంలో కారణం లేని కార్యం జరగదు. కారణం లేక నాన్నగారు నాకు ఏ విధమైన ఆజ్ఞ ఇవ్వరు. సో బీ కూల్, శాంతించు అన్నాడు. తల్లి కౌశల్య, రామ, కేవలం పితృవాక్య పరిపాలన మాత్రమే నీకు ప్రధానం కాదు. నేను దశరథ మహారాజు అర్ధాంగిని అంటే ఆఫ్ బాడీ. రాజ్యంలో నాకు సుఖం ఉంటుంది. నీకు తల్లిని కాబట్టి నువ్వు నా కోరికను కూడా నెరవేర్చాను. నన్ను కూడా నీ వెంట అరణ్యాన్ని తీసుకెళ్ళను. రాముడు ఇప్పటికే నా వియోగం చేత తండ్రి చాలా పరితపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు అతను వదిలిపెట్టి నా వెంట రావడం న్యాయం కాదు. నీవు అతని అర్ధాంగివి. అతన్ని ఓదార్చి అతనికి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించు. జాగ్రత్తగా వినండి. సేమ్ డైలాగ్ సీతాదేవి కొడుతుంది. ఇదో టైం లేదు, చెప్పను కూడా. పతిని అనుసరించడే సతికి ధర్మం. పతిని సేవించడమే నీ కర్తవ్యం అన్నాడు. నేను చెప్పక్కర్లేదు, స్వామి చెప్తున్నాడు. పక్కనే ఉన్న సీత ఈ మాటలు బాగా జాగ్రత్తగా ఉంది. రామా, నువ్వు సమయానుకూలంగా ధర్మాన్ని బాగా బోధిస్తున్నావి. బాగా తెలియదు కూడా. మంచిగా రకరకాల గొడుగులు ఉన్నాయి. ఏ ఎండక గొడుగు పుడతావు నువ్వు. నేను కూడా నీ వెంట అరణ్యానికి వస్తానంటే రాకూడదు. వృద్ధులైన తల్లిదండ్రులు సేవ చేయాలన్నావు. ఇప్పుడేమో సతికి పతి దైవం అంటున్నావు. పతిని అనుసరించే సతికి ధర్మం అంటున్నావు. నీ తల్లికి బోధిస్తున్నావు. మరి నా పతి దైవం కాదా? నాకొక ధర్మం, నీ తల్లికి ఒక ధర్మం ఉంటున్నా. ఎంత బ్రేవ్ పర్సనాలిటీ ఉంది. దస్వై నేను కూడా నీ వెంట బయలుదేరుతున్నాను అన్నది. అంతే, నేను నీ వెంట బయలుదేరుతున్నాను కంక్లూడ్ చేసేసింది. అప్పుడు రాముడు సీత తన ధర్మాన్ని సరిగా గుర్తించింది అని మెచ్చుకున్నాడు. అది ఎందుకు అలా బిహేవ్ చేశాడని రాముడు తెలియక కాదు, సీత చేత అనిపించాల మాటలు. లోకానికి మనలాంటి వాళ్ళకి లెసన్ అన్నాడు. ఫైనల్ గా ఈ పూటకి లాస్ట్ కంక్లూడింగ్ వర్స్. లక్ష్మణుడు కైకను తీవ్రంగా విమర్శించగా రాముడు అతనితో, నేను చెప్పాను మన పిల్లలకి, కౌశల్య కంటే ఎక్కువగా ప్రేమించేది కైక. అటువంటి కైక ఎందుకు బాగా అంటే మారిపోయిందంటే మందర యొక్క చెడు వార్తలు బాగా చెప్పింది అమ్మాయి. అలాగే పాయిజన్ చేసేసింది బ్రెయిన్ మొత్తం. లక్ష్మణ, ఆమె నేను నా చిన్నతల్లిగా భావించడం లేదు, నా సొంత తల్లిగానే భావిస్తున్నాను. ఆమె కూడా భర్తను కంటే నన్నే ఎక్కువగా ప్రేమించింది. అరాజే విన్నావా? స్వామి ఏం చెప్తున్నారు? మాటలు మేము చెప్తాం, మా మాటలే ఉంది ఇక్కడ. ఏమంటున్నారు స్వామి? ఆమె కూడా భర్తను కంటే నన్నే ఎక్కువగా ప్రేమించింది. అట్టి తల్లిని నువ్వు విమర్శించకూడదు. లక్ష్మణ, నీకు తెలీదా? మాతృదేవోభవ పితృదేవోభవ. కాబట్టి నేను తల్లులను గౌరవిస్తున్నాను, తండ్రి ఆజ్ఞ శిరసావిస్తున్నాను. ఇది మన కుటుంబ ధర్మం అన్నాడు. ఆ విధంగా రామచంద్రమూర్తి అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్స్, సందర్భాలను బట్టి సమయాన్ని బట్టి పురస్కరించి ధర్మాన్ని బోధిస్తాను కూడా. అకార్డింగ్ టు సిచ్యుయేషన్, అకార్డింగ్ టు ద ఫెస్టివల్, ఆ పండగ అనుకుండా ధర్మాన్ని మారుతారు. ధర్మాన్ని చెప్పే విధానం మాత్రమే మారుతారు.
ఓం శాంతి 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 సమస్త లోక. యాక్చువల్గా నేను 3వ తారీఖు వరకు నోరు ఇప్పటికీ కూర్చున్నానండి. నాకు మంచి రెస్ట్ దొరుకుతుంది. నేను అనుకోకుండా నాకు